సంగచ్ఛద్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. తెల్లవారితే శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. లలితమ్మ ఉపాసన ప్రధానం. శ్రీరాము లలితాంబిక అంటున్నారు పెద్దలు. అయితే లలిత ఉపాసన శక్తి ఉపాసనట. అంటే రామచంద్రుడి ఉపాసన కూడా శక్తి ఉపాసనే అన్నమాట. రేపటి నుంచి 9 రోజుల పాటు మనకు ఒక మహత్తరమైన అవకాశం ఏంటంటే స్వామిని శక్తిమయుడిగా, అమ్మవారితో ఆ పోలిక ఉన్నటువంటి వాడిగా అలా ప్రార్థించటం ద్వారా నా దేశానికి, నా ధర్మానికి రక్షణ కావాలి అని కోరుకోవలసినటువంటి ఒక అవసరం మన చుట్టుపక్కల కనబడుతోంది. చుట్టుపక్కల భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశము సమస్యల్లో ఉంది, కష్టాల్లో ఉంది, యుద్ధంతో సతమతం అవుతోంది. ఇట్లాంటప్పుడు మనల్ని కాపాడాల్సిన వాడు, కాపాడతానని ప్రతిజ్ఞ పట్టిన రామచంద్రమూర్తిని అడగాలి అని చెప్పారు గురువుగారు. రామచంద్ర, నా దేశాన్ని, ధర్మాన్ని కాపాడవయ్యా అని రోజు మనలో ప్రతి ఒక్కరూ అడగాలి అని గురుగారు మనకి మార్గదర్శనం చేసి ఉన్నారు. కాబట్టి దాన్ని గుర్తించి రేపటి నుంచి మన పూజలతో పాటుగా అమ్మని లేదా రామచంద్రుడిని నా దేశాన్ని కాపాడు స్వామి అని అడిగేటువంటి పని కూడా పెట్టుకుందాం. అది మనసులో ఉంచుకుని ఈరోజు మనం ప్రవచన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. డాక్టర్ గారిని ఈరోజు ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. ఆదికవి వాల్మీకి ఏ సరస్వతీదేవి ఆయన నాలిక మీద కూర్చునడం ద్వారా ఆయన ఆది కావ్యాన్ని పలకగలిగారు. ఆ సరస్వతీదేవికి నమస్కారాలు పెట్టుకుని మనం మరి ఇంకొకసారి కొంత ఆలస్యంగా కొన్నాళ్ళు నాగా పెట్టిన తర్వాత మళ్ళీ మనం రామాయణంలోకి దిగుతున్నాం. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. మనం ఇంతవరకు రామాయణంలో 87తమ సర్గం పూర్తి చేసుకున్నాం, 87వ సర్గం పూర్తి చేసుకున్నాం. జరిగిన కథ చూస్తే విభీషణుడు పరుగు పరుగు వచ్చి రామచంద్రునితో చెప్పారు, అయ్యా, సీతమ్మని సంహరించడం అనేది అబద్ధమైనటువంటి మాట, అది జరిగేటువంటిది కాదు. ఇది మా వాడైనటువంటి ఆ ఇంద్రజిత్తు ఇటువంటి పనులు చేయడంలో నేర్పరి, మహామాయావి. సీతమ్మని ముట్టుకోవడం, సంహరించడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఇది కేవలం మాయ మాత్రమే అంటే రామచంద్రమూర్తి కొంచెం సేద తీరి ఉత్సాహం తెచ్చుకుని ఎలాగైనా ఇంద్రజిత్తును సంహరించేద్దామని ధనుస్సు పట్టుకోగానే విభీషణుడే చెప్పాడు, మా ప్రభు, మీరు మా ఇంద్రజిత్తును సంహరించడానికి మీరు రావడం కాదు, లక్ష్మణ స్వామిని పంపించండి, ఎందుకంటే లక్ష్మణ స్వామి అతన్ని సంహరించగలడు అని చెప్పి పురాతన వృత్తాంతమైనటువంటి ఒకదాన్ని మనకి అధ్యాత్మ రామాయణం మొదలు వాటిలో చెప్పారు. ఎవరైతే 14 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ఉంటాడో అతని ద్వారా మాత్రమే ఇంద్రజిత్తు మరణించగలడు అనేటువంటి శాపం ఒకటి ఉన్నది ఇంద్రజిత్తు. కాబట్టి లక్ష్మణ స్వామి అన్ని అర్హతలు కలిగినటువంటి వాడి తను సంహరించడానికి. అయోధ్యలో మీరు బయలుదేరిన నాడు రథం ఎక్కిన రోజు నుంచి
అతడు ఏమీ కూడా నిద్రపోయింది లేదు, ఆహారం స్వీకరించింది లేదు. జాగరూకుడై మిమ్మల్ని రక్షించుకోవడంలోనే, మీకు సేవ చేయడంలోనే తన జీవితాన్ని గడిపేశాడు. కాబట్టి అతన్ని పంపించండి అని చెప్పారు. వాల్మీకి మహర్షి ఆ రహస్యాన్ని చెప్పరు గాని, విభీషణుడు లక్ష్మణ స్వామిని మాత్రమే పంపించవయ్యా అని అడిగినట్లుగా మాత్రం వాల్మీకి మహర్షి చెప్పారు. అందుకే తక్కిన రామాయణాలు అన్నీ కూడా వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానప్రాయమైనటువంటి, వాల్మీకి చెప్పినటువంటి విషయాలు అనేకం చెప్తారు. కాకపోతే మరి ఎక్కడ ఎవరేం చెప్పినా వాల్మీకానికి మనం అనుసంధానం చేసేసుకోవచ్చా అంటే, ఆర్షమైనటువంటి రామాయణంలో చెప్పిన వాటిని మనం తీసుకుని స్వీకరించాలి. వాటి ప్రమాణంగా బుద్ధితోనే చూడాలి వాటిని. ఆర్ష రామాయణం అంటే ఋషులు రచించినటువంటి రామాయణం. అగస్త్య రామాయణం ఉన్నది, హనుమద్ రామాయణం ఉన్నది, అలాగే అధ్యాత్మ రామాయణం ఉన్నది. వీటిలో చెప్పినటువంటి విషయాలు మనం తేలిగ్గా తీసి పారివేయడానికి వీలు లేదండి. కాబట్టి అవన్నీ వ్యాఖ్యాప్రాయంగా ఉంటాయి వాల్మీకి రామాయణం. అలాగే ఋషి కల్పులైనటువంటి పెద్దలు రాసినవి, ఉదాహరణకి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి కల్పవృక్షం మొదలైనటువంటి వాటి కొన్ని ఉదాత్త కల్పనలు పక్కకు పెట్టేసిన వాల్మీకి చెప్పనివి, వాల్మీకి చెప్పని విషయాలు కొన్ని ఆయన ఎంత అందంగా మనకు అందించి చెప్పారు అన్నది మనకు అర్థమవుతుంది. ఆ విషయం వాల్మీకే చెప్పొచ్చు కదండి, తక్కిన వాళ్ళకి వదిలేయడం ఎందుకు కదంతా అంటే, వాల్మీకి రాసినటువంటి దాని పేరు కావ్యం. పైగా చెబుతున్నవారు మహర్షి. మహర్షి ఏది పడితే అది, ఎప్పుడు పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వారికి, ఎలా పడితే అలాగే చెప్పరు. అది ఎవరికి కావాలో, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలో వారికి అప్పుడు అలా అంతే చెప్తారు. తక్కింది వారు చెప్పరు. అందుకే దాని పేరు కావ్యం. ఎంతవరకు అవసరమో అంతే చెప్తుంది. మిగిలింది మనం తెచ్చుకోవాలి. ఏదో అనుక్తం తదన్యతో గ్రాహ్యం అనేటువంటి సూత్రం ఒకటి ఉన్నది. మనకి కావ్యంలో ఒక చోట చెప్పనిది ఏదైనా ఉంటే అది వేరే చోట చెప్పబడినట్లయితే అక్కడి నుంచి మనం తీసుకుని దాన్ని దీంతో సమన్వయం చేసుకోవాలి అనేటువంటి మాట ప్రకారం చూసినట్లయితే ఆ రకంగా కనపడుతుంది. మొత్తానికి అందరూ కలిపి అతడు తపస్సు చేస్తున్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఆ తొర్ర లోపల అతడు ఒక అగ్నిహోత్రాన్ని వెలిగించి చేస్తూ ఉండగా సమస్తమైనటువంటి రాక్షసుల్ని కూడా హనుమస్వామితో కలిసి అందరూ సంహరించగానే భయపడిపోయి అతడు తన యజ్ఞానికి తానే విఘ్నం కలిగించుకుని ఆపేసి అక్కడితో వెంటనే యుద్ధభూమిలోకి వచ్చి హనుమస్వామి మీద అనేకమైనటువంటి బాణాలు వేయడం ఇదంతా కూడా జరిగింది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో విభీషణుడు అతని దగ్గరికి వెళ్ళి చూశాడు. విభీషణుడు రావడం చూశాడు. ఇంద్రజిత్తు ఓహో నువ్వా కారణం అనుకున్నాడు. వెంటనే అన్నాడు ఒక మాట, చూచి విభీషణు మనసు చూడిన ఎట్లై ఎట్టి చోటునందోచితి, నాకు సర్వమును దోచినదిప్పుడు నీవు లేక నా ఈ చయనంపు చోటెరుగుటెట్లగు వీరికి. ఓహో నేను ఎక్కడున్నానో చెప్పిన వాడికి నువ్వన్నమాట ఓ అని చెప్పి ఆ చిన్నాన్నగారే అయినటువంటి విభీషణుడికి చూసి పలుకుతున్నాడు ఇంద్రజిత్తు. నిన్ను గాని ఆహా చిన్ననాన్నయంచనిన అందము చందము విద్వదగ్రణి, నీలాంటి వాడిని కదా చిన్న నాన్న అని పిలవాలి. నా ప్రాణాలకి ముప్పు తెచ్చేటువంటి పని చేసిన వాడిని నీలాంటి వాడిని కదయ్యా చిన్నాన్న అని పిలవాల్సింది అని చెప్పి కొంచెం ధిక్కరిస్తూ మాట్లాడాడు ఇంద్రజిత్తు విభీషణుతో. చాలి స్వవంశదూషకున సాధువు నెత్తురు త్రావబోదు, ఏకోలము కుక్క నెత్తురును గ్రోలు స్వపక్షము వీడినట్టిదిన్ చాలక మా రహస్యములు శత్రులకు వచించుచుంటివి, కాకోలము క్షీర సాగర నిగూఢము సిగ్గని లేదు దానికి. నిస్సిగ్గుగా నువ్వు పరపక్షంలో చేరి మా యొక్క రహస్యాలన్నీ కూడా రాముల వారికి చెప్తూ ఉన్నావు. పరపక్షం వారు ఈయన చేరదీసినట్టే చేరదీస్తారు కానీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మాకు ఏ గతి పట్టిస్తావో నువ్వు అదే గతి నీకు పట్టేలా చేస్తారు శత్రువులైనటువంటి వాడు. వీరుల చేరితి చతురు వీరులు బ్రతికెదరు వారు వీరు బ్రతికింపన్, వీరులు చంపెదరరులను వారి రహస్యములు చెప్పువారుండంగన్. అందరూ వీరులు కారయ్యా, మా పక్షం వాళ్ళని చేరదీసి వాళ్ళ దగ్గర రహస్యాలు సేకరించి దాంతో మమ్మల్ని చంపేవారు వాళ్ళు ఒక రకమైనటువంటి వీరులేనా, వాళ్ళు ఒక వీరుడని పేరు తెచ్చుకుంటారా ఎక్కడైనా అని చెప్పి పరోక్షంగా రామచంద్రుడు విభీషణుడికి శరణాగతినిచ్చి తమ పక్షంలోకి చేర్చుకోవడానికి కూడా అధిక్షేపిస్తూ ఉన్నాడు. వెంటనే విభీషణుడు కూడా మాట్లాడాడు.
అనిన విభీషణుండనియే అన్నవి నీవు యథార్థముల్ బలెంతనరును లౌకికంబువను తత్పరమార్థము వేరయందు. నువ్వు అన్నది నిజమేనయ్యా, నేను రాక్షస పుట్టిన వాడు నిజమే. నీ జనకుడు సీత తెచ్చే తత్ అసజ్జన కృత్యము నీవు కాదటంచనినది లేదే. నిజంగా నువ్వు ధర్మాత్ముడివే, తెలియని వాడివే అయితే ఆ అన్యాయంగా నీ తండ్రి సీతమ్మ దేవిని తీసుకుని వచ్చినప్పుడు నువ్వు అడ్డుపడాల్సిందే. నాన్నగారు ఇది తప్పు అని అధర్మం అని చెప్పి నువ్వు ఏనాడని చెప్పావా మీ తండ్రికి? పోయి ఇది ఆడితే ఎప్పుడుగా నీ తండ్రితో ఒక్కనాడైనా నువ్వు తండ్రితో ధర్మంగా ప్రవర్తిస్తా నాన్న అని చెప్పి మాట్లాడేవారు అని అతని రహస్యమును నీ పితకు చెప్పితి. చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు భీషణుడు. నేనేమి తప్పు మాటలు ఏం మాట్లాడేదయ్యా, అతని రహస్యమున్ నీ పితకు చెప్పితి. రామచంద్రుడు అంటే ఎవరు? రామచంద్రుడి యొక్క గొప్పదనం ఏమిటి? రామచంద్రుడు పరబ్రహ్మము అనేటువంటి విషయాన్ని నేను మీ తండ్రి గారికి అతని యొక్క రహస్యాన్ని నేను చెప్పేశాను. సామాన్య మానవుడు కాడు సుమా అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను. అతని రహస్యమును నీ పితకు చెప్పితి అతడు వినడాయను. చెప్పిందేమో అతడు వినలేదు. చెప్పితి మీ రహస్యం ఇతనికి అతడు వినుచుండే దోషమది నాదియే. మీ రహస్యం అంతా రామచంద్రుడికి చెప్పాను, ఆయన విన్నాడు. నేను చెప్పిన మాట విని ఆచరిస్తూ ఉన్నాడు. ఇందులో నా తప్పే ఉందయ్యా. వాళ్ళ రహస్యాన్ని మీకు చెప్పినప్పుడు మీరేమీ పట్టించుకోలేదు, వినలేదు. మీ రహస్యం చెప్తే రామచంద్రుడు చక్కగా స్వీకరించి దానికి అనుగుణంగా విని పని చేసుకుంటున్నాడు. ఇందులో నా తప్పే ఉంది. ఇద్దరి విషయంలోనూ నేనేమి ఒకలాగే ప్రవర్తించానే. అతని రహస్యం మీకు చెప్పాను, మీ రహస్యం అతనికి చెప్పాను. మీరు వినలేదు, ఆయన విన్నాడు. అదే తేడా. చెప్పిన విందురే జనులు. అయినా అందరూ చెప్పిన మాట వింటారా? అవతల వాళ్ళు చెప్పింది. చెప్పిన విందువు నీవు చూటు నేనిప్పుడు చెప్పుటల్ వినుటలెవ్వడు చేయును బ్రహ్మ చేసినందొప్పడు అగ్నివేల్చిరిపు సూదన మంత్రము తెత్తునంటి నీవప్పని ఏమి అయినయది. ఏదో మహాహోమం చేసేసి వీళ్ళందరినీ సంహరించేటువంటి శక్తిని ఏదో సంపాదిస్తాను వీళ్ళకు ఏమైనది? దానికి విఘ్నం కలిగించారు వీరు. ఏదో మనగాళ్ళ చెప్పుకున్నావే, పూర్తి చేసావు, అది చేయగలిగేవా నువ్వు? పోని. సో వీరత్వంలోనూ ఓడిపోయావు, ధర్మంలోనూ చెప్పడంలోనూ నువ్వు తప్పు పని చేశావు. నేను చెప్పినటువంటి రహస్యాన్ని స్వీకరించడంలో కూడా మీరందరూ కూడా వినిపించుకోలేదు నా మాటలు. కాబట్టి క్రియ జరుగవలయు. ఇప్పుడు ఒక యుద్ధం జరగవలసి ఉన్నది. అగ్నియు ప్రియపడుటకు, అగ్నిదేవుడు సంతోషించడం వీలుగా ఒక విషయం ఒకటి జరగాలి. జరుగనెవడు ప్రియపడవలయు స్వయ చిత్తులకు తెలియదు ప్రియా రహస్యము మహాఘకృతి నిపుణులకు. మహాఘకృతి నిపుణులైనటువంటి అఘము అంటే అఘము అంటే పాపం. మహాపాపాలు చేసేటువంటి మీలాంటి వాళ్ళకి తత్వం బోధపడడం అనేది జరగదయ్యా. కాబట్టి మీరు నేను చెప్పిన మాట వినర్లే అని చెప్పి విభీషణుడు ఇంద్రజిత్తు కూడా కాసేపు వాగ్యుద్ధం చేసుకున్నారు. మాటలతో ఒకరినొకరు అనుకున్నారు. అలా ఎందుకు వాళ్ళిద్దరికి అస్తమానం యుద్ధం జరుగుతుంది మాటల్లో? వాళ్ళిద్దరూ ఎందుకు ఒకరికొకరు అంటే పడటం లేదు? చిన్నాన్నే కదా అంటే దానికి రహస్యం మళ్ళీ ఉమా సంహితలో చక్కగా చెప్పారు. అది కూడా మనకి ఎందుకుసారి చెప్పుకున్నాం. ద్వారపాలో దశగ్రీవ కుంభకర్ణస్తథైవ చ. జయ విజయులైనటువంటి ద్వారపాలకులే రావణ కుంభకర్ణుడు. విభీషణో ధర్మస్వరూప అధర్మో మేఘనాదక. మేఘనాథుడు అధర్మ స్వరూపం, విభీషణుడు ధర్మస్వరూపం. ధర్మాధర్మాలకు యుద్ధం జరగడం అనేది ఇప్పుడు ఉన్నదే ఉంది కదా. కాబట్టి విభీషణుడు ఇంద్రజిత్తు కూడా ఎప్పుడు కూడా ఒకరంటే ఒకరు పడదయ్యా, వారు ఇలాగ అధిక్షేపించుకుంటూనే ఉంటారు అని చెప్పి ఆ సంగ్రామం వారిద్దరితో మాటలన్నీ కూడా అయ్యాయి. అయిన తర్వాత మనం 87వ సర్గ చివరికి వచ్చాము. ఏమి మా దాచకుండా చెప్పేశాడు ఉన్నది ఉన్నట్టు విభీషణుడు చివరికి. దర్శయిత్వాచ కాకుత్సం న శక్యం జీవితం త్వయా. రామచంద్రమూర్తిని ఎదిరించి రామచంద్రమూర్తికి అపకారం చేసి నువ్వు జీవించడానికి నీ వల్ల కాదు.
యుధ్యస్వ నరదేవేన లక్ష్మణేన రణే సహ హతస్త్వం దేవతా కార్యం కరిష్యసి యమక్షయే. యముడి ఇంటికి నువ్వు వెళ్ళడం ఖాయం, నువ్వు దేవతా కార్యంలో మరణించడం తథ్యం. కాబట్టి నువ్వు నరదేవుడైనటువంటి లక్ష్మణ స్వామితో కలిసి యుద్ధం చెయ్యి, కాకుత్సుడైనటువంటి ఈ లక్ష్మణ స్వామితో యుద్ధం చెయ్యి. నువ్వు అతిమానశ్చ బాలశ్చ దుర్వినీతిశ్చ, దుర్వినీతశ్చ, నువ్వు దుర్వినీతుడవు, బాలుడవు, అతిమానుడవు, అంటే నిన్ను నువ్వు అహంకారంతో ఉండేటువంటి వాడవు. బద్ధస్త్వం కాలపాసేనా, నువ్వు కాలపాసం చేత బద్ధుడు అయిపోయి ఉన్నావు. బ్రూహి మాం యద్యదిచ్ఛసి, నీ ఇష్టం వచ్చినట్టు తింటున్నాను, ఏమి నేను అనుకోను, కానీ మొనగాడివైతే లక్ష్మణుడితో యుద్ధం చేసి నిలబడు, అప్పుడు చూస్తాను నేను అని రెచ్చగొట్టాడు విభీషణుడు ఇంద్రజిత్తుని. మనం 88వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం, 88వ సర్గ. విభీషణవచ శ్రుత్వా రావణి క్రోధమూర్ఛితః అబ్రవీత్ పరుషం వాక్యం వేగేన అభ్యుత్పపాత చ. విభీషణవచ శ్రుత్వా, విభీషణుడి యొక్క మాటను విన్నటువంటి రావణి, రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు క్రోధమూర్ఛితః, క్రోధంతో ఉళ్ళు తిరిగిన వాడైపోయాడు, తనని తనే నియంత్రించుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు కోపంతో. అబ్రవీత్ పరుషం వాక్యం వేగేన అభ్యుత్పపాత చ, పరిగెట్టుకుంటూ అవతల వారిని హింసించడానికి సిద్ధంగా ఉన్నవాడై ఒక్క ఉదుటిన వాళ్ళ ముందుకు వచ్చాడు, పరుషమైనటువంటి వాక్యాన్ని పలుకుతున్నాడు. ఉద్యతాయుధ నిస్త్రింశో రథేషు సమలంకృతే కాలాశ్వయుక్తే మహతి స్థితః కాలాంతకోపమః మహాప్రమాణముద్యమ్య విపులం వేగభద్రుఢం ధనుర్భీమం పరామృశ్య శరాంశ్చామిత్రశతనాన్. అతడు వాళ్ళ దగ్గరికి మీదకి పరిగెత్తుకుంటూ లక్ష్మణ స్వామి విభీషణుడు ఉన్న చోటికి వచ్చిన వాడై, ఉద్యతాయుధ నిస్త్రింశ, ఎత్తబడినటువంటి ఆయుధము ఖడ్గము కలవాడై, అంటే ఒక చేత్తో ఖడ్గాన్ని ఎత్తి పట్టుకుని మరో చేత్తో ధనుసుని పట్టుకున్నటువంటి వాడై, సమలంకృతే కాలాశ్వయుక్తే మహతి రథే స్థితః, బాగా అలంకరించబడినటువంటి నల్లని గుర్రములు పూంచబడినటువంటి గొప్పదైనటువంటి బంగారంతో చేయబడినటువంటి రథం మీద ఎక్కినట్టు ఉన్నవాడై, కాలాంతకోపమః, ప్రళయకాలను రుద్రుని వలె ఉన్నాడు, ప్రళయకాల యముడితో, అంతకుడు అంటే యముడు, ప్రళయకాలాంతకోపమః, ప్రళయకాలపు యముని వలె ఆకారంతో ఉన్నవాడై, మహాప్రమాణం విపులం వేగవత్ భీమం ధను ఉద్యమ్య, చాలా ఎత్తైనటువంటి పెద్దదైనటువంటి పెద్ద ప్రమాణంతో ఉన్నటువంటి విశాలమైనటువంటి మిక్కిరి వేగంగా బాణాలు వేసేటువంటి ఆ భయంకరమైనటువంటి ఒక ధనుస్సుని ఎత్తి, అమిత్ర శాతనాన్ శరాంశ్చ పరామృశ్య, అమిత్ర శాతనాన్, అమిత్ర శాతనాన్ అంటే శత్రువులని సంహరించేటువంటి హింసించేటువంటి బాణముల యొక్క పరంపరను తీసుకుని ఆ ధనుస్సుకి సంధించి నిలబడ్డాడు భీషణుడు ఇంద్రజిత్తు రామచంద్రమూర్తికి ఎదురుగా. తం దదర్శ మహేశ్వాసో రథస్థః సమలంకృతః అలంకృతమమిత్రఘ్నో రాఘవస్యానుజం బలి. అలా వచ్చినటువంటి గొప్ప ధనుస్సును ధరించి అతి గొప్పదైనటువంటి రథం మీద కూర్చుని బాగా అలంకరించుకుని ఉన్నటువంటి శత్రు సంహారకుడు అయినటువంటి బలశాలి అయినటువంటి ఆ ఇంద్రజిత్తు ఒక్కసారి చూసేటప్పుడు ఎదురుగా లక్ష్మణ స్వామి కనిపించారు. ఆయన ఎలా ఉన్నారు? అలంకృతమమిత్రఘ్నో రాఘవస్యానుజం బలి. లక్ష్మణ స్వామిని చూశారు. లక్ష్మణ స్వామి ఆయనకి శోభంతా ఉంది, కాబట్టి ఆయనకి రథం లేదు, ఆయనకి బంగారంతో చేయబడినటువంటి ఈ ధనుస్సు అవి లేవు, కానీ నేల మీద నిలబడి ఉన్నారు లక్ష్మణ స్వామి, రథం మీద కూర్చొని ఉన్నాడు ఇంద్రజిత్తు. వారిద్దరికి తేడాలు గమనించినట్లయితే అతడు రథం మీద ఉన్నాడు, లక్ష్మణ స్వామి నేల మీద ఉన్నాడు. అతడు బంగారపు ధనుస్సుని పట్టుకున్నాడు, బంగారపు తొడుగు ఉన్నటువంటి ధనుస్సుని, లక్ష్మణ స్వామి మామూలు ధనుస్సుని పట్టుకుని ఉన్నారు. అతడు అలంకృతుడై ఉన్నాడు, కిరీటములు రకరకాల హారములు వేసుకుని ఉన్నాడు, కవచం అవి ధరించి ఉన్నాడు. లక్ష్మణ స్వామికి అవి ఏమీ లేవు. అటువంటి ఆ లక్ష్మణ స్వామిని
ఇటువంటి ఇంద్రజిత్తు చూశాడు. వెంటనే హనుమస్వామి వంగి నుంచున్నారు, కూర్చున్నారు. లక్ష్మణస్వామి ఆయన భుజం మీదకి ఎక్కారు. హనుమత్ పృష్ఠమారూఢం ఉదయస్థర విప్రభం. ఇప్పుడు అసలు శోభ కనపడుతున్నది. హనుమత్ పృష్ఠమారూఢం, హనుమత్ స్వామి యొక్క పృష్ఠభాగం మీద కూర్చుని ఉన్నటువంటి ఉదయస్థర విప్రభం, ఉదయకాలపు ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క శోభతో కూడిన సమానమైనటువంటి శోభ కలిగినటువంటి ఉదయకాలపు సూర్యుని శోభ అంటే కాసేపటికి అది పెరుగుతుంది కానీ తగ్గేది కాదు. రాను రాను ఉదయకాలపు సూర్యుని యొక్క శోభ పెరుగుతుంది, మధ్యంతర మార్తాండుడు అయ్యే వరకు పెరుగుతుంది. కాబట్టి బాగా ఉద్యమిస్తూ ఉన్నటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుని వలె ఉన్నటువంటి మెరిసిపోతూ ఉన్నారు లక్ష్మణస్వామి. ఆయన ఉవాచైనం సుసంరబ్ధ సౌమిత్రిం సవిభీషణం తాంశ్చ వానరశార్దూలాన్ పశ్యధ్వం మే పరాక్రమం. లక్ష్మణస్వామి హనుమత్తు యొక్క పృష్ఠభాగం మీద కూర్చొని ఉదయ పర్వతం మీద ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడిలా ప్రకాశించిపోతూ అలా ఉన్నప్పుడు, అలా ఉన్నటువంటి లక్ష్మణస్వామి తోటి విభీషణుడితో ఇద్దరితో కూడా ఇంద్రజిత్తు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా, మీరిద్దరు సిద్ధమేనా? ఇప్పుడు మీరు ముగ్గురు, పరమస్వామి, లక్ష్మణుడు, విభీషణుడు, మీరు ముగ్గురు కూడా నా పరాక్రమాన్ని చూతురుగాక. పశ్యధ్వం మే పరాక్రమం, నా పరాక్రమాన్ని చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు నా పరాక్రమం. అద్య మత్కార్ముకో సృష్టం శరవర్షం దురాసదం ముక్తం వర్షమివ ఆకాశే ధారయిష్యథ సంయుగే. ఈరోజు సంయుగే, యుద్ధమందు, సంయుగం అంటే యుద్ధం, ఈరోజు యుద్ధంలో మత్కార్ముక ఉత్సృష్టం శరవర్షం దురాసదం, ఎవ్వరూ కూడా అడ్డుకోలేనటువంటి నా ధనుస్సు నుంచి వస్తూ ఉన్నటువంటి బాణవర్షం ఏదైతే ఉందో అది ముక్తం వర్షమివాకాశే, ఆకాశంలోంచి పడుతున్నటువంటి వర్షపు ధారల్లాగా నా బాణములు ధారలాగా ఒకదాని వెనకాల ఒకటి వచ్చి మిమ్మల్ని తగలబోతూ ఉన్నాయి. ఎవ్వరూ దానిని ఎదుర్కొనలేరు. అటువంటి వాటిని మీరు ధరించగలరు, మీరు భరించగలరు. కాసేపట్లో మీకు అవన్నీ తగలబోతూ ఉన్నాయి, వాటిని మీరు ఎలా భరిస్తారో చూసుకోండి. అద్యవో మామకా బాణాః మహాకార్ముక నిసృతాః విధమిష్యంతి గాత్రాణి స్థూలరాశిమివానలః. బాగా పలసగా ఉన్నటువంటి దూది పోగుల్ని అగ్నిహోత్రం భగ్గుని ఎలా కాల్చి పారేస్తుందో క్షణంలో, అలాగా నా యొక్క బాణములు, మమకాహ బాణాహ, నేను వేసినటువంటి బాణముల పరంపర మహాకార్ముక వినిసృతాహ, మహాకార్ముకమైనటువంటి నా యొక్క ధనుస్సు నుంచి బయటకు వచ్చినవై గాత్రాన్ని విధమిష్యంతి, మీ యొక్క శరీరాలన్నింటినీ కూడా కాల్చివేస్తుంది. దూది పింజల్ని అగ్నిహోత్రుడు కాల్చివేసినట్లు మీ శరీరాలు ఆహుతైపోతాయి నా ధనుసు నుంచి వచ్చేటువంటి బాణాగ్నికి. తీక్ష్ణ సాయక నిర్భిన్నాన్ శూలశక్తి సోతో మరైః అద్యవో గమయిష్యామి సర్వానేవ యమక్షయం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎక్కడికి పంపిస్తానంటే యమక్షయం, ఎవరిని? సర్వాన్, మిమ్మల్ని అందరినీ, సమస్త వానరుల్ని, హనుమంతుడిని, లక్ష్మణస్వామిని, విభీషణుడిని, మిమ్మల్ని అందరినీ కలిపి నేను యమక్షయం పంపించబోతూ ఉన్నాను. గమయిష్యామి, తీసుకు వెళ్ళబోతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ యముడి యొక్క ఇంటికి. దేంతోటి? తీక్ష్ణ సాయక నిర్భిన్నాన్ శూలశక్తి వృష్టితో మరైః. శూలము, శక్తి, వృష్టి అనేటువంటి ఆయుధము, తోమరము, వీటన్నిటి చేత కూడా నేను తీక్ష్ణ సాయక నిర్భిన్నాన్, వాడి అయినటువంటి నా బాణములచే కొట్టబడినటువంటి శరీరములు కలిగినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా గమయిష్యామి యమక్షయం, సర్వానేవ గమయిష్యామి, ఒక్కరిని విడిచిపెట్టకుండా మిమ్మల్ని అందరినీ కూడా యమపురికి నేను పంపించబోతూ ఉన్నాను. సృజతః శరవర్షాణి క్షిప్రహస్తస్య సంయుగే జీమూతస్యేవ నదతః కస్థాస్యతి మమాగ్రతః. ఒక పెద్ద మేఘం పిడుగులు ఉరుములు వచ్చేటువంటి ధ్వని చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా బాణ వర్షం వస్తూ ఉంటే. అవి క్షిప్రహస్త, నేను క్షిప్రహస్తుడను అంటే చురుకుగా కదిలేటువంటి నేర్పు కలవాడను. ఆ నేర్పు కలిగినటువంటి నా హస్తములతోటి నేను ధనుస్సుని స్వీకరించి దానికి బాణాన్ని సంధించి మిక్కిలి వేగంగా విడిచిపెడుతూ ఉంటే, వర్షంలాగా బాణాలు మీ మీద పడుతూ ఉంటే
ఉరుముతూ ఉన్నటువంటి ఒక మేఘంలా ఉంటుంది. అలా ఉన్నటువంటి నా ముందు ఎవరు ఆగగలరు, ఎవరు నిలవగలరయ్యా? రాత్రి యుద్ధే తదా పూర్వం వజ్రాశని సమైశ్చరైః సాయితౌస్తో మయా భూమౌ విసంజౌ స పురస్సరౌ. మీకు గుర్తులేదా? అప్పుడే మర్చిపోయారా? ఆ రోజు రాత్రి నేను నాగపాశాలు వేసినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ నేల మీద పడి తెలివి కోల్పోయారన్న విషయం మీరు మర్చిపోయారా? అప్పుడే మర్చిపోయారా మీరు? నా యొక్క పరాక్రమం మీకేమీ గుర్తులేదా? రాత్రి యుద్ధే తదా పూర్వం, ఆనాడు పూర్వము రాత్రి జరిగినటువంటి యుద్ధంలో వజ్రాశని సమైశ్చరై, పిడుగుల్లా ఉన్నటువంటి వజ్రాయుధములా వస్తూ ఉన్నటువంటి నా బాణముల చేత మయా భూమౌ శాయితౌ స్థః, రామలక్ష్మణులు ఇద్దరు శాయితౌ, నేల మీద పడవేశాను వాళ్ళిద్దరిని. నేల కూలబడిపోయారు వాళ్ళిద్దరూ కూడా. భూమౌ విసంజ్ఞౌ స పురస్సరౌ, వారిద్దరూ కూడా నేల మీద ఏమీ సంజ్ఞ లేకుండా నేల మీద పడగొట్టేశాను వాళ్ళిద్దరిని కూడా. అది అప్పుడే మీరు మర్చిపోయారా? స్మృతిర్నతే అస్తి వా మన్యే వ్యక్తం యాతోయమక్షయం ఆసీ విషసమం క్రుద్ధం యన్మాం యోద్ధుముపస్థితః తే స్మృతి నాస్తివా. మీకు అసలు జ్ఞాపక శక్తి అంతా పోయిందా, లేదా జ్ఞాపక శక్తి ముందు యమలోకానికి వెళ్ళిపోయిందా? నేను ఇంకా దెబ్బ కొట్టకుండానే మీ జ్ఞాపక శక్తి అంతా పోయినట్టుగా ఉన్నది. నేను మొన్న రాత్రి చేసిన యుద్ధాన్ని మర్చిపోయారు అప్పుడే. నాగపాశాలతో బంధించి రామలక్ష్మణుడు ఇద్దరిని నేల మీద పడేశానండి, అది అప్పుడే మర్చిపోయారా? స్మృతిర్ స్మృతిర్ నహ స్మృతి నా తే అస్తి స్మృతి తే నాస్తి, మీకు ఏమీ జ్ఞాపకశక్తి ఉన్నట్టుగా లేదు. మన్యే వ్యక్తం యాతో యమక్షయం, కోపించిన సర్పం వలె ఉన్నటువంటి నాతో యుద్ధం చేయడానికి వచ్చిన మీకు తప్పక యమలోక వెళ్ళినట్టే జరుగుతుంది. ఆసీ విషసమం క్రుద్ధం మాం, కోపించినటువంటి బుసలు కొడుతున్నటువంటి విషసర్పాన్ని నేను. అటువంటి నా ముందు యుద్ధానికి నిలబడినటువంటి మీకు జ్ఞాపక శక్తి యమలోకానికి మీకంటే ముందు వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మర్చిపోయారు నేను చేసినటువంటి యుద్ధాన్ని, నా యొక్క పరాక్రమాన్ని మీరు మర్చిపోయారు. రక్షుత్వా రాక్షసేంద్రస్య గర్జితం రాఘవస్తదా అభీతవదనః క్రుద్ధో రావణిం వాక్యమబ్రవీత్. అభీతవదనః, ఈ మాటలకి లక్ష్మణ స్వామి ఏమీ భయపడలేదు, నిశ్చలమైనటువంటి ముఖంతో ఉన్నారు ఆయన. వాడు రాక్షసేంద్రుడైనటువంటి ఆ ఇంద్రజిత్ అలా గర్జిస్తూ ఉంటే అది విన్నటువంటి రాఘవుడు లక్ష్మణస్వామి, నలుగురికి రాఘవులు అనే పేరు రఘువంశం వారికి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరికీ. కాబట్టి రాఘవ అంటే వెంటనే మనకి తట్టేది రామచంద్రమూర్తి అని. కానీ రాఘవ అన్న కాకుత్సహ అన్నది రాముడికి వర్తిస్తుంది, లక్ష్మణస్వామికి కూడా వర్తిస్తుంది. కాబట్టి రాఘవుడైనటువంటి లక్ష్మణుడు అభీతవదన, ఏమీ భీతి కలిగినటువంటి వదనం లేనివాడై, అంటే పరిపూర్ణమైనటువంటి ధైర్యంతో ఉన్నటువంటి వాడై ఇంద్రజిత్ తోటి పలుకుతూ ఉన్నాడు. ఉక్తశ్చ దుర్గమః సారః కార్యాణాం రాక్షసత్వయా కార్యాణాం కర్మణాం పారం యోగచ్చతి స బుద్ధిమాన్. అయ్యా నువ్వు చెప్పింది విన్నా, నువ్వు కొన్ని పనులు చెయ్యలేవు జీవితంలో, కానీ చేసేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. కార్యం పూర్తి చేసిన తర్వాత చెప్పుకోవాలి, నేను ఇది చేశాను అది చేశానని. నువ్వు ఇంకా మా మీద యుద్ధానికి వస్తున్నావు ఇప్పుడు, అప్పుడే మమ్మల్ని గెలిచేశాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు కార్య ప్రారంభంలోనే కార్యం అంతమైపోయింది అనేటువంటి అబద్ధంగా పలుకుతూ ఉన్నావు నువ్వు. ఉక్తశ్చ దుర్గమః పారః కార్యాణం రాక్షసత్వయా కార్యాణం పారః దుర్గమః త్వయా ఉక్తశ్చ. ఇప్పుడు నువ్వు చేయబోయేటువంటి పని ఏదో ఉందో అంత సులువైనటువంటి పని కాదు నాతో యుద్ధం చేయడం అనేది. అటువంటిది నువ్వు ఆ కార్యాన్ని పూర్తి చేసేసినట్లే నువ్వు గొప్పలు చెప్పేసుకుంటూ ఉన్నావు. చేయవలసిన పనుల యొక్క అంతాన్ని చేసిన తర్వాత అప్పుడు గొప్పవాడు కాదా అని తేలుతుంది. ఇంకా నువ్వు కార్యం మొదలు పెట్టలేదు, నాతో యుద్ధానికి నువ్వు దిగలేదు, అప్పుడే గెలిచేసిన వాడి వలె సంబరపడుకుంటూ మాట్లాడుతున్నావు. సత్వం అర్ధస్య హీనార్థో దురవాపశ్యకేనచిత్ వాచా వ్రాహ్యుత్య జానీషే కృతార్థోస్మీతి దుర్మతే.
దుర్మతి, ఓ బుద్ధి లేనటువంటి వాడా, ఓ ఇంద్రజిత్తు, నువ్వు చెడు కార్యములు చేయడంలో చాలా సమర్థుడు, అందులో ఏమీ సందేహం లేదు. ఎవ్వరూ చేయజాలని విషయాలని కార్యాలని నేను చేసేస్తాననేటువంటి ప్రగల్భాలు పలకడంలో కూడా నీ అంతటి వారు లేరు. ఇప్పుడే నేను కృతార్థుడనైపోయాను, గెలిచేశాను రామలక్ష్మణుడు ఇద్దరిని అని నువ్వు అనేసుకుంటున్నావు. ఇంకా యుద్ధం కూడా మొదలు పెట్టలేదు, ఒక బాణం నా మీద వేయలేదు, నేను ఒక బాణం నీ మీద వేయలేదు, అప్పుడే గెలిచినట్లుగాను మాట్లాడిపోతూ ఉన్నావు. హీనార్థ హీనార్థ, చెడు ప్రయోజనం కలిగించేటువంటి కార్యాలు చేయడం, అటువంటి కార్యాలు సాధించడంలో అసమర్థుడమైనటువంటి నువ్వు. కాబట్టి అంటే ఎవరి చేత కూడా పొందశక్యంగా అనేటువంటి కార్యాన్ని మాటలతోటి సాధించేస్తున్నాను అంతే, కార్యం చేసి సాధించడం కాదు, పలుకులతోటి సాధించేశానని ఆనందపడిపోతూ ఉన్నావు. కాబట్టి నేను కృతార్థుడు అయిపోయానని నువ్వు మాటలతో చెప్పేస్తే, నేను వాళ్ళు గెలిచేశానని నువ్వు మాటలతో చెప్పేస్తే, నువ్వు గెలిచినట్లు కాదు, వారు ఓడినట్లు కాదు. యుద్ధం చేసి ఆ కార్యం పూర్తయిన తర్వాత ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని తేలుతుందయ్యా. ఇప్పుడు మాటలతోటే ఏమీ అయిపోలేదు. అంతర్ధానగతేనాజూయస్త్వయా చరితస్తదా తస్కరాదాచరితో మార్గః నైష వీర నిషేవితః. ఏంటి ఆ రోజు మా అన్నగారిని నన్ను పడగొట్టేసావా నేల మీదకి? ఎలా చేసావు నువ్వు ఆ రోజు యుద్ధం? అంతర్ధానగతేన ఆజవు, యుద్ధంలో అంతర్ధానగత, నువ్వు అంతర్ధానం అయిపోయి మాయమైపోయి మాకు కనపడితే మేము బాణాలు వేస్తామేమో తట్టుకోలేమో అని భీతితోటి మాకు కనపడకుండా ఎక్కడో ఉండి ఆకాశంలో ఎట్నుంచి బాణం వేస్తున్నావో కూడా తెలియకుండా నువ్వు నేను దాక్కుని మా మీద బాణాలు వేసావు నువ్వు. ఎస్త్వయా చరితస్తదా, అది ఏ రకంగా నువ్వు ఆచరించావో ఆనాడు, అది ఏంటో తెలిసిన, అది తస్కరాచరిత మార్గ, తస్కరాచరిత మార్గ, తస్కరులు చేసేటువంటి పని, దొంగలు చేసేటువంటి పని, ఎదురుగా నిలబడడానికి ధైర్యం చాలని వాళ్ళు చేసేటువంటి మాయా యుద్ధం చేయడం అని. కాబట్టి నువ్వు చేసిన పని ఏదో గొప్పగా చేశానని చెప్పి నువ్వు పొంగిపోకవు. ఆ రోజు నువ్వు కొట్టిన దెబ్బ మాకు కనపడి కొట్టి ఉంటే అప్పుడు తెలిసేది మా యొక్క పరాక్రమం ఉంటుంది. నువ్వు ఆ రోజు మాకు కనపడకుండా అంతర్ధానం అయిపోయి చేసావు, ఒక దొంగవలే నువ్వు ప్రవర్తించావు సుమా. నైష వీర నిషేవిత ఏష వీర నిషేవిత, వీరులు సేవించేటువంటి, వీరులు ఆచరించేటువంటి మార్గం ఇది కాదు. వాడు ధైర్యంగా ఎదురుపడి నిలబడి హోరాహోరి యుద్ధం చేస్తారు ముఖాముఖి, అంతేగాని నీలా దాక్కుండిపోయి కనపడకుండా బాణాలు వేసేటువంటి వాడు వీరుడు అనరు. వాడు యథా బాణపథం ప్రాప్య స్థితోస్మి తవ రాక్షస దర్శయస్వ అద్యత తేజో వాచా త్వం కిం వికర్ధసే. సరే, అయిందేదో అయిపోయింది, నీ ఎదురుగుండా నేను రొమ్ము ఇలా విస్తారంగా చేసి నిలబడి ఉన్నాను, ఏది నీ బాణాలు వెళ్లే మార్గంలో నిలబడి ఉన్నాను, అర్థంగా చూపించిన ఈ యొక్క బాణ ప్రతాపం. మొనగాడివైతే నా మీద నువ్వు బాణాలు వేసి నన్ను గెలవడానికి ప్రయత్నం చెయ్యు. దర్శయస్వ అద్యత తేజ, నువ్వు ఏ తేజస్సు ఏ గొప్పదనం, నా బాణాలు, నా విశ్వసర్పము, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు కదా, అదంతా ఒకసారి ఇప్పుడు చూపించు. నువ్వు నీ ఎదురుగా నేను నీ యొక్క బాణాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి వాచాత్వం కి వికర్ధసే, నీ గురించి నువ్వు ఎందుకయ్యా ప్రగల్భాలు పలుకుతున్నావు, గొప్ప కబుర్లు చెప్పుకుంటూ ఉన్నావు, బడాయి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు చేతల్లో చూపించు నీ యొక్క పరాక్రమాన్ని. ఏవముక్తో ధనుర్భీమం పరామృశ్య మహాబలః ససర్జ నిశితాన్ బాణాన్ ఇంద్రజిత్ సమితింజయః. ఇలా లక్ష్మణస్వామి చేత పలకబడినటువంటి ఇంద్రజిత్తు క్రోధం తెచ్చుకున్నవాడై కోపంతో భయంకరమైనటువంటి ఒక ధనుస్సుని చేతిలోకి తీసుకుని మహాబలుడైనటువంటి ఇంద్రజిత్తు ససర్జ నిశితాన్ బాణాన్ ఇంద్రజిత్ సమితింజయః. సమితి అన్న యుద్ధమే, ఆజం అంటే యుద్ధమే, కాబట్టి సమితింజయః. యుద్ధంలో గెలుపు బాగా గెలవడమే ఒక పద్ధతిగా కలిగినటువంటి, ఎప్పుడూ కూడా ఓటమి లేనటువంటి ఆ ఇంద్రజిత్తు యుద్ధంలో నిశితమైనటువంటి బాణాన్ని లక్ష్మణస్వామి మీదకి వేయడం మొదలుపెట్టాడు. తేన సృష్టా మహావేగాః శరాః సర్ప విషోపమాః సంప్రాప్య లక్ష్మణం పేతుః శ్వశంత ఇవ పన్నగాః.
తెలివైన వాడైతే వాడు నా బాణాలు విష సర్పాల్లో వస్తాయని చెప్పడు. ఎందుకంటే ఎవరి మీదకి వేస్తున్నాడు బాణాలు? సాక్షాత్తు ఆదిశేషుడి మీదకి వేస్తున్నాడు బాణాలు. ఆదిశేషుడు అవతారం మీదకి బాణాలు పావుల్లాంటి వెళ్తే ఏం ఉపయోగం? పిల్ల పాములు అవి ఏం చేయగలవు ఆయన? సాక్షాత్ ఆదిశేషుడు అవతారం అక్కడ నిలబడి ఉంది. కాబట్టి తేన సృష్ట మహావేగా శరాహ సర్ప విషోపమాహ, సర్పము యొక్క విషము వంటి విషమును వెదజల్లుతూ వస్తూ ఉన్నటువంటి ఆ మహావేగంగా వస్తున్నటువంటి అతడి చేత విడిచిపెట్టబడినటువంటి ఆ బాణములు సంప్రాప్య లక్ష్మణం, లక్ష్మణ స్వామిని సమీపించి పేతు శ్వశంత ఇవ పన్నగాహ, నిట్టూరుస్తూ ఉన్నటువంటి ఏడుస్తూ ఉన్నటువంటి సర్పాల్లాగా నేల మీద పడిపోతూ ఉన్నాయి. లక్ష్మణ స్వామి దాకా వచ్చిన తర్వాత అవి ఆయన లోపలికి ప్రవేశించలేకుండా ఉన్నాయి. సాక్షాత్తు సర్పములకి అన్నిటికీ కూడా సర్పమైనటువంటి ఆదిశేషుని అవతారమైనటువంటి లక్ష్మణ స్వామి మీదకి ఇటువంటి బాణాలు వేస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. అవి లక్ష్మణ స్వామిని సమీపించి నేల మీద పడిపోతుంది. శరై అతి మహావేగై వేగవాన్ రావణాత్మజ సౌమిత్రిం ఇంద్రజిత్ యుద్ధే వివ్యాధ శుభలక్షణం. మొత్తానికి మిక్కిలి వేగంగా బాణాలు తీసివేసేటువంటి నేర్పు కలిగినటువంటి రావణుని కుమారుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు ఆ యుద్ధంలో అతి మహావేగై, చాలా గొప్ప అతివేగం కలిగినటువంటి మిక్కిలి వేగముగా వెళ్ళేటువంటి శరై బాణముల చేత శుభలక్షణం సౌమిత్రిం వివ్యాధ, సర్వశుభలక్షణుడైనటువంటి ఆ లక్ష్మణుని బాణాలతోటి కొడుతూ ఉన్నాడు ఇంద్రజిత్. శుభలక్షణుడు అని ఎందుకని అంటున్నారు? ఆ బాణాలు తగులుతున్నప్పటికీ కూడా ఆయనలో ఏ వికారము లేదు, ఏ బాధ లేదు, ఒక చుక్క రక్తం కారటం లేదు. కాబట్టి మిక్కిలి శుభలక్షణములు అన్నీ కూడా అలాగే ఉన్నాయి లక్ష్మణ స్వామికి. ఇతడు బాణములతోటి లక్ష్మణ స్వామిని కొడుతూ ఉన్నాడు. సరై అతి విద్ధాంగో రుధిరేణ సముక్షిత సుశుభే లక్ష్మణ శ్రీమాన్ విధూమ ఇవ పావక. మొత్తానికి కొన్ని బాణాలు లక్ష్మణ స్వామి శరీరంలో దిగుతూ ఉన్నాయి, అక్కడి నుంచి రక్తములు కారుతూ ఉన్నాయి. అలాగా రక్తసిక్తమైపోయినటువంటి శరీరం కలిగినటువంటి లక్ష్మణ స్వామి శరై అతి విద్ధాంగో, అంగుళం కూడా ఖాళీ లేకుండా అనేకమైనటువంటి బాణముల చేత ఉచ్చబడినటువంటి లక్ష్మణ స్వామి ఎర్రని రక్తములతో కారుతున్నటువంటి వారై సుశుభే ప్రకాశిస్తూ ఉన్నారు. ఇలాగా విధూమ ఇవ పావక, ఏమాత్రము ధూమం లేనటువంటి అగ్ని వలె. ధూమం ఉంది అగ్నిలో అంటే అది పూర్తిగా మండటం లేదని అర్థం. ఆ ఇంధనం పూర్తిగా మండితే, సరిగ్గా మండితే దానికి ధూమం రాదు. అంటే ప్రజ్వలించేటువంటి అగ్నిలో ధూమం ఉండదు, కాస్త కాస్త మండుతూ ఉన్నటువంటి అగ్నిలోనే ధూమం ఉంటుంది. కాబట్టి విధూమ ఇవ పావక, బాగా అద్భుతంగా ప్రకాశిస్తున్నటువంటి పొగలేని అగ్నిహోత్రం లాగా ప్రకాశిస్తూ ఉన్నారు లక్ష్మణ స్వామి. ఇంద్రజిత్వాత్మన కర్మ ప్రసమీక్ష్యాభిగమ్య చ నినద్యసు మహానాదం ఇదం వచనం అబ్రవీత్. చూశాడు ఇంద్రజిత్, లక్ష్మణ స్వామికి నేను వేసినటువంటి బాణాలు దిగిపోతున్నాయి, లోపలికి రక్తం కారుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాడు. ఆత్మన కర్మ ప్రసమీక్ష్య, తను చేసినటువంటి కర్మని తాను చూస్తున్నాడు ఇంద్రజిత్. ఆహా, ఎంత బాగా వేశానని బాణాలు, నేను బాణాలు వేయబట్టి కదా లక్ష్మణ స్వామిని ఇంత గాయపరచగలిగాను నేను అని సుమహానాదం నినద్య, గట్టిగా ఒక కేక పెట్టాడు, జయ జయ ధ్వానం చేశాడు. చేసి అరుస్తూ లక్ష్మణ స్వామితో అంటూ ఉన్నాడు, పత్రిణ శతధారాస్తే శరాహ మత్కార్ముకచ్యుతాః ఆదాస్యంతే అద్య సౌమిత్రే జీవితం జీవితాంతకాః. లక్ష్మణ, అలాగే నిలబడు. ప్రాణాలు తీసేటువంటి నా బాణాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను ఇంకా లోపలికి ప్రవేశించబోతూ ఉన్నాయి. శతధారాః పత్రిణః, పత్రిణః అంటే బాణములు అర్థం. పత్రములు కలది పత్రి, దానికి బహువచనం పత్రిణః. అంటే బాణానికి రెక్కలు ఉంటాయి, పక్షికి రెక్కలు ఉన్నట్టే బాణానికి కూడా రెక్కలు కడతారు. అది జాగ్రత్తగా తిన్నగా నిటారుగా వేగంగా వెళ్ళడానికి, గాలి యొక్క నిరోధం వేగాన్ని అధిగమించడం కోసం. అటువంటి పత్రములు కలిగినటువంటి శతధారాహ, 100 గళ్ళు ఉంటాయట వాటి మీద, ఆ బాణానికి చిగురు భాగానికి అనేకమైనటువంటి వాడి అయినటువంటి ములుకులు
దాని ఒక్కొక్క దానికి కూడా 100 చీలికలు చేసి ఉంటుంది. అంత వేగంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి గుచ్చుకున్నాక బయటకు తీయడం అనేది అంత సులువైనటువంటి వ్యవహారం కాదు. కాబట్టి 100 అంచులు కలిగినటువంటి 100 వాడి అయినటువంటి అంచులు కలిగినటువంటి మత్కార్ముక్యుతాః జీవితాంతకరాః శరాః, నా ధనుస్సు నుండి విడిచిపెట్టబడినటువంటి ప్రాణములు తీసేటువంటి జీవితాన్ని అంతం చేసేటువంటి ఈ బాణములు అద్యతే జీవితం ఆదాస్యంతే, ఇప్పుడు నీ ప్రాణాన్ని తీసివేయబోతూ ఉన్నాయి లక్ష్మణ, అవి నీకు తగలబోతూ ఉన్నాయి. అద్య గోమాయు సంఘాశ్చ స్యేన సంఘాశ్చ లక్ష్మణ గృధ్రాశ్చ నిపతంతు త్వాం గతాసు నిహతం మయా. ఒంట్లోని రక్తమంతా బయటకు వచ్చేసి నువ్వు నేల మీద పడి గిలగల కొట్టుకుని ప్రాణాలు విడిచిన తర్వాత నీ పార్థివ దేహం మీద లక్ష్మణ గోమాయు సంఘాశ్చ, గోమాయువులు అంటే నక్కల యొక్క సమూహాలు, అనేకమైనటువంటి నక్కలు వస్తాయి నీ శరీరం నుంచి మాంసాన్ని తినడానికి. శ్యన సంఘాశ్చ, డేగలు వస్తాయి నీ యొక్క శరీరాన్ని పీక్కు తినడం కోసం. గృధ్రాశ్చ, గ్రద్దలు వస్తాయి. కాబట్టి కాసేపట్లో ఇక్కడికి డేగలు, గ్రద్దలు, నక్కలు రాబోతున్నాయి మరణించినటువంటి లక్ష్మణస్వామి యొక్క దేహంలోని మాంసాన్ని తినడం కోసం. కాబట్టి నువ్వు అవన్నీ మీ మీద పడతాయి ఇప్పుడు కాసేపట్లో. క్షత్రబంధుం సదా నార్యం రామః పరమ దుర్మతి భక్తం భ్రాతరం అద్యైవ త్వాం రక్షతి హతం మయా. రామచంద్రమూర్తి ఉన్నారే, ఆయన ఈరోజు నీచమైనటువంటి క్షత్రియుడైనటువంటి వాడు. క్షత్రబంధుం అంటే క్షత్రుడు అని చెప్పుకునేటువంటి వాడు. నాకు ఫలానా వారి బంధువునండి అని చెప్పుకుని క్షత్రుడిగా చలామణి అయిపోయేటువంటి వాడు. అంటే నీచమైనటువంటి క్షత్రియుడు, సరి అయినటువంటి క్షత్రియుడు కానటువంటి వాడు. కాబట్టి సదా అనార్యం, ఎప్పుడు అనార్యుడైనటువంటి వాడు. పరమ దుర్మతి, ఏమాత్రము సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు అయినటువంటి సదా భక్తం, ఎప్పుడు కూడా రామచంద్రుడికి పాదాలు ఎత్తుతూ నమస్కారాలు చేసుకుంటూ భక్తుడివై ఉన్నావే నువ్వు. భ్రాతరం, సోదరుడు కూడా అట నువ్వు, భక్తుడు సోదరుడు రెండూట నువ్వు రామచంద్రుడు. అటువంటి నువ్వు అద్యైవ నిహతం త్వాం రక్షతి, ఈరోజు నా చేతిలో మరణించావన్న విషయాన్ని రామచంద్రమూర్తి చూడబోతూ ఉన్నారు. కాబట్టి నువ్వు చాలా చెడ్డ బుద్ధి కలిగినటువంటి నీచమైనటువంటి క్షత్రులైనటువంటి మీరిద్దరు కూడా, దుర్మతులైనటువంటి మీరిద్దరు. కాబట్టి నీ యొక్క మరణాన్ని, నా చేతిలో నువ్వు మరణించడాన్ని రామచంద్రమూర్తి చూడబోతున్నారు. విస్త్రస్త కవచం భూమౌ వ్యపవిద్ధ శరాసనం కృతోత్తమాంగం సౌమిత్రే త్వామద్య నిహతం మయా. నేను ఇప్పుడు సంహరించినప్పుడు ఏమవుతుంది, నీ కవచం ముందు ముక్కలైపోతుంది. నీ కవచం నీ వక్షస్థలం నుంచి జారి ముక్కలుగా నేల మీద పడిపోతుంది. నీ ధనుస్సు ఏమవుతుంది, నీ చేతిలోంచి జారి కింద పడిపోతుంది. నీ తల ఏమవుతుంది, తెగిపోయి కాసేపట్లో నేల మీద పడబోతుంది. అలాంటి నిన్ను రాముడు చూడాలి. చేతిలో ధనుస్సు లేకుండా, ఒంటి మీద కవచం లేకుండా, మొండానికి శిరస్సు లేకుండా ఉన్నటువంటి నిన్ను రామచంద్రమూర్తి చూడాలి. ఎంత క్రూరమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలో చూడండి ఆ రాక్షసుడు. అవతలవాడు ఈ మాటలతోటే సగం నేర్చి పడిపోతాడు, సరైన వాడు కాకపోతే, వీరుడు కాకపోతే. కాబట్టి అలా ఉన్నటువంటి నిన్ను రాముల వారు చూడబోతూ ఉన్నారు ఈరోజు సుమా. ఇతి బ్రువాణం సంక్రుద్ధం పరుషం రావణాత్మజం, ఇలాగ గొప్పలు చెప్పుకుంటూ కఠినంగా పరుషంగా మాట్లాడుతున్నటువంటి రావణాత్మజుడు అయినటువంటి ఆ ఇంద్రజిత్తును చూసి లక్ష్మణ స్వామి ఏతుమత్వాక్యం అర్థజ్ఞః లక్ష్మణః ప్రత్యువాచః. ఆశ్చర్యపోతూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఏమిటి ఆశ్చర్యం, ఇంత యుద్ధ భూమిలో ఇంత రెచ్చగొడుతుంటే, ఇంత భయంకరంగా మాట్లాడుతుంటే లక్ష్మణస్వామి ఏమీ కూడా తన ప్రశాంతతని కోల్పోలేదు. హేతుమత్ వాక్యం, సరి అయినటువంటి హేతుమత్ వాక్యం, లాజిక్కి తర్కానికి నిలబడేటువంటి మాటని, సరి అయినటువంటి మాటని ఆయన అర్థజ్ఞః, అర్థం తెలిసినటువంటి లక్ష్మణ స్వామి ప్రత్యువాచ, సమాధానం చెప్తూ ఉన్నారు ఇంద్రజిత్తు.
వాగ్బలం త్యజ దుర్బుద్ధే. నీ భుజబలం చూపిస్తావు అనుకుంటే వాగ్బలం చూపిస్తున్నావే అంతసేపు. నీ వాక్కుల యొక్క బలం ఊరికే కూడా మాట్లాడుతున్నావు. నీ వాక్బలం ఏమిటో నాకు తెలిసింది, అర్థమైంది. భుజబలం సంగతి ఏమిటో అది చూపించాలి నాకు. యుద్ధంలో భుజబలం ప్రధానం కానీ వాగ్బలం ప్రధానం కాదు. వాగ్బలం త్యజ దుర్బుద్ధే. బుద్ధి అయినటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి ఓ ఇంద్రజిత్తు, నువ్వు ఇక నీ వాగ్బలాన్ని విడిచిపెట్టేసేయి. క్రూర కర్మాసి రాక్షస. ఎంత క్రూరుడు అయ్యా నువ్వు, ఎంత క్రూరమైనటువంటి ఆలోచన చేస్తున్నావు, ఎంత క్రూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. అధ కస్మాత్ వదస్య ఇత సంపాదయసు కర్మణ. కాబట్టి కస్మాత్ వదస్యేతత్ సంపాదయసు కర్మణ. నువ్వు సరి అయినటువంటి చక్కటి కర్మ చేసి దాంతో సంపాదించాలి తప్ప పరాక్రమాన్ని, కీర్తిని లొడలోడ మాట్లాడితే కీర్తి రాదు. పరాక్రమం నీ సంగతి ఏమిటో మాకు తెలియదు. కాబట్టి నువ్వు అనవసరమైనటువంటి నీ వాగ్వినియోగాన్ని కట్టిపెట్టు. మాటల్ని ఇంకా నువ్వు త్యజించు. చాలు మాట్లాడింది. నీ యొక్క అసలైనటువంటి పరాక్రమాన్ని నాకు చూపించు. కాబట్టి నువ్వు క్రూరకర్మలు చేసేటువంటి వాడవు. ఇంకా మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడుకున్నా పనిలోకి దిగు. అకృత్వా కథసే కర్మ కిమర్థమిహ రాక్షస. అకృత్వా కర్మ చేశాను అనుకున్నట్లుగా, నా కవచం పోయినట్లు, ధనుసు నా చేతిలోంచి జారిపోయినట్లు, అన్ని జరిగిపోయినట్లుగా చెప్పేస్తూ ఉన్నావే నువ్వు, జరగనివి. కాబట్టి కేవలం వాగ్వినియోగంతో కార్యక్రమాలు జరగవయ్యా. అకృత్వా కథసే కర్మ. కర్మ చెయ్యకుండా కర్మ ఇంత చేశాను, అంత చేస్తాను, ఇంత చేస్తానని చెప్పి పొగడేసుకుంటున్నావు నిన్ను నువ్వు. కిమర్థమిహ రాక్షస. ఎందుకలా నిన్ను నువ్వు పొగుడుకుంటావు? ఆత్మశ్లాఘ మంచిది కాదని నీకు తెలీదా? కాబట్టి నిన్ను పొగుడుకుంటూ ఉన్నావు, కర్మ చెయ్యకుండానే చేసేసినట్లుగా ఆనందించేస్తూ ఉన్నావు. కురు తత్కర్మ ఏనాహం శ్రద్ధజ్ఞాం తవ కథనం. కాబట్టి నీ గొప్పదనం ఇంత అంటే అది నువ్వు చేసి చూపించాలి. అంతేగాని నువ్వు చెప్పిన వెంటనే నువ్వు అదే నమ్మేసేటువంటి వ్యవహారం ఏమి ఉండదు. నువ్వు కేవలం మాటల ద్వారా విజయాన్ని సాధించలేవు. కర్మ చేసి ఆ కర్మ నాకు చూపించి నువ్వు అన్న మాటలన్నీ కూడా నిజం చేసినట్లయితే అప్పుడు నేను నువ్వు గొప్పవాడివి అనేటువంటి వాటిలన్నీ ఒప్పుకుంటాను. కాబట్టి నువ్వు నాకు నమ్మకం కలిగేలా యుద్ధ కర్మ చేసి నీ నైపుణ్యాన్ని చూపించు, నీ పరాక్రమాన్ని చూపించు. అప్పుడు నేను అంగీకరిస్తాను నువ్వు గొప్పవాడివి. అనుక్త్వా పరుషం వాక్యం కించిదప్యనవక్షిపన్ అనవక్షిపన్ అవికథన్ వధిష్యామి త్వాం పశ్య పురుషాధమా. నేను మాత్రం నీలా కాదయ్యో. అనుక్త్వా పరుషం వాక్యం, నీలాగా దారుణమైనటువంటి పరుషమైనటువంటి మాటలు నేను మాట్లాడను. కించిదప్యనవక్షిపం, ఒక్కటి కూడా అనవక్షిపం, నిందించని వాడినై. నిన్ను నిందించడం, నిన్ను తిట్టడం, నీతో పరుషమైనటువంటి మాటలు మాట్లాడడం ఇవేమీ చేయకుండానే, అవికథన్, నేను ఇంతవాడిని అంతవాడినేటువంటి గొప్పలు చెప్పుకోకుండానే, వధిష్యామి త్వాం, నేను సంహరించబోతూ ఉన్నాను. పశ్య పురుషాధమా, పురుషాధముడా, చూద్దుగాని నా యొక్క పరాక్రమాన్ని. ఏమీ నీలాగా ప్రగల్భాలు పలకకుండానే నేను నిన్ను సంహరిస్తాను. ఇత్యుక్త్వా పంచనారాచాన్ ఆకర్ణ పూరితాన్ శరాన్. ధనుసుకి బాణాన్ని సంధించి ఆకర్ణ పూరితాన్ శరాన్, చెవిదాకా ఆ ధనుసు యొక్క జావల్ని లాగి పంచనారాచాన్, ఒక 5 బాణాలని విజఘాన మహావేగా లక్ష్మణం వక్షసోరసి, ఆ విభీషణుడు యొక్క వక్షస్థలానికి తగిలేలాగా బాగా ఎక్కుపెట్టినటువంటి ధనుసుతో ఆకర్ణాంతం జావల్ని లాగి కొట్టారు లక్ష్మణస్వామి ఇంద్రజిత్ యొక్క వక్షస్థలం. సుపత్రవాజితా బాణాః జ్వలితా ఇవ పన్నగాః నైర్యుతోరస్య భాసంతః సవితూరస్మయో యథా. మంచి రెక్కలు కట్టబడినటువంటి ఆ బాణాలు మిక్కిలి వేగంగా ప్రయాణం చేస్తూ ప్రజ్వలిల్లేటువంటి సర్పాల్లా ఉన్నటువంటి ఆ బాణాలు రాక్షసుని వక్షస్థలం మీద గుచ్చుకుపోయాయి అనేక చోట్ల. ఎలా గుచ్చుకున్నాయంటే, మామూలుగా బొమ్మ గీసి సూర్యుడికి ఇలా గీతలు పెడతాం ఆయన కిరణాలు. ఆ రకంగా ఇంద్రజిత్ యొక్క వక్షస్థలం మీద
ఈ బాణాలన్నీ కూడా అన్ని వైపుల నుంచి దిగిపోయాయి. సూర్యుని యొక్క కిరణాలలాగా ఉన్నాయి అవి. అంత ప్రకాశంతో దిగిపోయాయి అతని యొక్క వక్షస్థలంలో. సశరైరాహతస్తేన సరోషో రావణాత్మజః సుప్రయుక్తైః త్రిభిః బాణైః ప్రతివివ్యాధ లక్ష్మణం. ఆ రకంగా బాగా బాణపు దెబ్బలు తిన్నటువంటి ఇంద్రజిత్తు మహాకోపంతో ఒక బాగా ప్రయత్నం చేసి జాగ్రత్తగా విడిచిపెట్టాడు. ఒక 3 బాణాలతో లక్ష్మణ స్వామిని కొట్టాడు ఇంద్రజిత్తు. స బభూవ మహాభీమో నరరాక్షస సింహయోః విమర్దః తుములో యుద్ధే పరస్పర జయైషిణోః. ఒకరికి కంటే ఒకరు తక్కువైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు కారు వారిద్దరు. దాదాపు సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారిద్దరు. పరస్పర జయైషిణః జయించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వారు. అతన్ని జయించాలని ఇతన్ని జయించాలని అతడు కోరుకుంటున్నటువంటి పరస్పరం జయేషులై ఉన్నటువంటి వాడు. తుములో యుద్ధే దట్టమైనటువంటి ఆ యుద్ధంలో నర రాక్షస సింహయోః. నరసింహం లక్ష్మణస్వామి, రాక్షస సింహం ఇంద్రజిత్తు. ఆ నర రాక్షస సింహముల మధ్య, నరసింహము రాక్షస సింహముల మధ్య బభూవ మహాభీమః యుద్ధః. మహాభీమమైనటువంటి తుములమైనటువంటి దట్టమైనటువంటి యుద్ధం ఒకటి జరిగింది ఆ సమయంలో. ఉభౌ హి బల సంపన్నౌ. ఇద్దరు మహాబలవంతులు. ఉభౌ విక్రమశాలినౌ. ఇద్దరు కూడా మహాపరాక్రమం కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు. ఉభౌ పరమ దుర్జేయౌ. ఇద్దరు కూడా జయింపశక్యము కాని వారు. లక్ష్మణస్వామి జయించడము ఎవరి వల్ల కాదు, ఇంద్రజిత్తును జయించడం కూడా ఆ సమయంలో ఎవరి వల్ల అయ్యేట్టుగా లేదు. అతుల్య బల తేజసౌ. ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని కలిగి ఉన్నటువంటి లక్ష్మణస్వామి, ఇంద్రజిత్తు ఇద్దరు కూడా బలసంపన్నులు, ఇద్దరు కూడా విక్రమశాలులు, ఇద్దరు కూడా పరమ దుర్జేయులు, ఇద్దరు కూడా అతుల్యమైనటువంటి బల తేజస్సులు కలిగినటువంటి వాడు. బలము తేజస్సు రెండు కూడా ఇంత ఉంటుంది అని చెప్పలేం. దాంతో పోల్చి చెప్పడానికి మరొక బలం సంపన్నుడు ఇంకొకడు లేడు. అలా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. యుయుధాతే తదా వీరౌ గ్రహా విభన భోగతౌ. అంతరిక్షంలో 2 పెద్ద గ్రహాలు ఒకదాన్నోటి ఢీకొని ఒకదానితోటి పోటీ పడుతూ ఒకదానితోటి యుద్ధం చేసుకుంటున్నాయా అన్నట్లుగా 2 గ్రహాలు ఒకదాన్నోటి ఢీ కొట్టుకుంటూ ఉన్నట్లుగా జరుగుతున్నది యుద్ధం. బలవృతా వివాభీతౌ యుధితౌ దుష్ప్రదర్శనౌ. ఆయన ఎలాగనంటే బలవృత్రావివ, ఇంద్రుడు వృత్రాసురుడు వీరిద్దరూ యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందట. ఇంద్రుడు లక్ష్మణస్వామి, వృత్రాసురుడిగా ఇంద్రజిత్తు ఉంటే వృత్రాసురుడు యుద్ధం ఎంత భయంకరంగా ఘోరంగా జరిగిందో అలాగే అంత భయంకరంగా ఘోరంగా లక్ష్మణస్వామికి ఇంద్రజిత్తుకి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా ఇద్దరు కూడా దుష్ప్రదర్శనవు, ఒకరినొకరు ఎదిరింపశక్యము కాని వారి యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. యుధాతే మహాత్మానౌ తదా కేసరినా వివా. సంతృప్తి రావటం లేదు వాల్మీకి మహర్షికి. ఎన్నిసార్లు ఎలా వర్ణించినా అంత ఘోరమైనటువంటి యుద్ధాన్ని. యుధాతే మహాత్మానౌ తదా కేసరినా వివా. 2 పెద్ద సింహాలు పోట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఉన్నదట. కేసరి అంటే సింహం, కేసరినా వివా సింహములు పోట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఉంది. బహూన్ అవసృజంతౌ హి మార్గణౌఘాన స్థితౌ నర రాక్షస ముఖ్యౌతౌ ప్రహృష్టౌ అభ్యయుధ్యతాం. ఎదురుగా నిల్చున్నటువంటి ఆ మహాత్ములిద్దరూ కూడా అనేకమైనటువంటి బాణాలు ఒకరి మీద ఒకళ్ళు వేస్తూ 2 సింహాలు పోట్లాడుకుంటూ ఉన్నాయా అన్నట్లుగా యుద్ధం చేస్తూ, నరులలో ముఖ్యుడైనటువంటి లక్ష్మణుడు, రాక్షసులలో ముఖ్యుడైనటువంటి ఇంద్రజిత్తు. నర రాక్షస ముఖ్యో, నరముఖ్య రాక్షస ముఖ్య. నరముఖ్యుడు నరశ్రేష్ఠుడు రాక్షస శ్రేష్ఠుడు అనేటువంటి వారిద్దరూ కూడా ఉత్సాహంతో ప్రహృష్టౌ, చాలా ఉత్సాహంతో ఇద్దరు కూడా అభ్యయుధ్యతాం యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. తతశరాన్ దాశరైధిః సంధాయ మిత్రకర్షణః ససర్జ రాక్షసేంద్రాయ
క్రుద్ధః సర్పః ఇవ శ్వసన్. ఒక మహాసర్పం బొసగొట్టినట్లుగా లక్ష్మణస్వామి దాశరథి, దశరథ కుమారుడైనటువంటి లక్ష్మణుడు శరాన్ సంధాయ, బాణాల్ని తన ధనుస్సుకి సంధించి, అమిత్రకర్షణ, శత్రువులందరినీ కూడా జయించేటువంటి లక్ష్మణ స్వామి క్రుద్ధ సర్ప ఇవ శ్వసన్, క్రుద్ధమైనటువంటి సర్పం బుస కొడుతున్నట్టుగా బాగా గట్టిగా ఊపిరి వదులుతూ ఉన్నటువంటి వాడై గొప్ప ఉద్వేగంతో ససర్జ రాక్షసేంద్రాయ, ఆ రాక్షసేంద్రుడైనటువంటి ఇంద్రజిత్తు మీదకి బాణాలను విడిచిపెట్టారు. తస్య జాతల నిర్ఘోషం సశ్రుత్వా రాక్షసాధిపః వివర్ణవదనో భూత్వా లక్ష్మణం సముదైక్షత. అప్పుడు లక్ష్మణస్వామి చేసినటువంటి ఆ జ్యా నిర్ఘోషం ఏదైతే ఉందో, ఆ జ్యా నుంచి వచ్చినటువంటి ధ్వని ఏదైతే ఉన్నదో, ఆ జాతర నిర్ఘోషం అది వినపడగానే రాక్షసాధిపుడైనటువంటి ఇంద్రజిత్తు వివర్ణవదన భూత్వా, మొహం పాలిపోయింది, ఇంకా ఓటమి ఖాయం అనిపించేసింది. లక్ష్మణ స్వామి కేసు చూశాడు. విషణ్ణవదనం దృష్ట్వా రావణం రాక్షసం రావణాత్మజం ప్రత్యువాచ విభీషణః. ఎప్పుడైతే ముఖం పాలిపోయి కొంచెం బెదిరిపోయినట్టు ఇంద్రజిత్ యొక్క ముఖం కనపడిందో, వెంటనే అది చూసినటువంటి విభీషణుడు లక్ష్మణ స్వామితో ఒక మాట చెప్తూ ఉన్నారు. యుద్ధంలో పక్కనే నిలబడి ఉన్నటువంటి విభీషణుడు లక్ష్మణ స్వామితో ఓ మాట చెప్తూ ఉన్నారు. నిమిత్తాని ఉపపశ్యామి యాన్యస్మిన్ రావణాత్మజే త్వర తేన మహాబాహో భగ్నయేషన సంశయం. లక్ష్మణ, ఇదే సమయం, అతగాడు మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాడని నాకు అనిపిస్తూ ఉన్నది. ఈ సమయంలో నువ్వు మిక్కిలి వేగంగా త్వరగా నువ్వు గంట బాణాలు వేసినట్లయితే అతగాడు భగ్నః ఏషన సంశయ, భగ్నమైపోతాడు. ఇదే సమయంలో నువ్వు గట్టిగా కొట్టాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు కొంచెం వాడికి మళ్ళీ ఊపిరి తీసుకోవడానికి సమయం ఇచ్చావనుకో, మళ్ళీ వాడు పుంజుకుని మళ్ళీ నీతో యుద్ధానికి వస్తాడు. ఇప్పుడే అతడు కొంచెం తగ్గినట్లుగా మొహం వివరణం అయిపోయింది, అతని యొక్క బుద్ధి కొంచెం తక్కువగా పనిచేస్తున్నదేమో అనిపిస్తూ ఉన్నది. కాబట్టి నాకు ఇప్పుడు కనపడుతూ ఉన్నటువంటి శకునాలన్నీ చూస్తే, ఇప్పుడు ఉన్నటువంటి శకునాలన్నీ నేను గమనించినట్లయితే, తేన ఏషః భగ్నః సంశయః న త్వర, ఏమీ సంశయం లేదు, అతడు దుర్బలుడైపోయాడు, మానసికంగా కృంగిపోయాడు. ఇదే సమయం, నువ్వు త్వరపడాలి. తతస్సంధాయ సౌమిత్రి శరాన్ ఆసి విశోపమాన్ ముమోచ నిశితాం తస్మిన్ సర్పానివ విశోల్బణాన్ సర్పాన్ ఇవ. విషము చేత తీవ్రమైనటువంటి సర్పముల వలె ఉన్నటువంటి ఆ బాణాల్ని సౌమిత్రి లక్ష్మణస్వామి ధనుసుకి సంధించి ముమోచ, విక్రీ వాడి అయినటువంటి ఆ బాణాన్ని విభీషణుడి మీదకి విడిచిపెట్టారు. శక్రాసని సమస్పర్శైః లక్ష్మణేనాహత శరైః ముహూర్తమభవత్ మూఢః సర్వసంక్షుభితేంద్రియః. ఒక్కసారి ఆ బాణాలు తగిలేటప్పటికి ప్రాణం జిల్లార్చుకుపోయింది ఇంద్రజిత్తుకి. సర్వసంక్షుభితేంద్రియః, సమస్త ఇంద్రియాలు కూడా క్షోభపడిపోయాయి. ముహూర్తం అభవత్ మూఢః, తెలివి తప్పి పడిపోయాడు. ఒక ముహూర్త కాలం, క్షణకాలం తెలివి తప్పిపోయింది. ఏం చేస్తున్నాడో, ఏం జరుగుతుందో కూడా ఊహించలేకపోతున్నాడు. ఎప్పుడు శక్రాసని సమస్పర్శైః లక్ష్మణేన ఆహత శరైః. ఇంద్రుని యొక్క వజ్రంతో సమానమైనటువంటి, వజ్రాయుధంతో సమానమైనటువంటి ఒక్కొక్క బాణము వచ్చి ఒకదాని తర్వాత ఒకటి తనకి తగులుతూ ఉంటే, అటువంటి స్పర్శ కనుక జరుగుతూ ఉంటే శరీరానికి, దాంతో కొట్టబడినటువంటి ఇంద్రజిత్తు సర్వసంక్షుభితేంద్రియ, సమస్త ఇంద్రియముల చేత కూడా క్షోభపడిన వాడై ముహూర్తం మూఢః భవత్, క్షణకాలం, కొంతకాలము మూఢుడయ్యాడు, తెలివి తప్పి పడిపోయాడు. ఉపలభ్య ముహూర్తేన సంజ్ఞాం, మళ్ళీ క్షణకాలంలో తెలివి తెచ్చుకున్నాడు. ప్రత్యాగతేంద్రియ, ఇంద్రియములన్నీ మళ్ళీ చకచకా పనిచేయడం మొదలెట్టాయి. దదర్శ అవస్థితం వీరం ఆజౌ దశరథాత్మజం, యుద్ధభూమిలో ఎదురుగుండా ధనుస్సుని బాణాల్ని పట్టుకుని తన వైపే చూస్తూ ఉన్నటువంటి
కోపంగా ఉన్నటువంటి లక్ష్మణ స్వామి దర్శనం ఇచ్చారు. మళ్ళీ ఇంద్రజిత్తుకి ఆయన దర్శనం కలిగింది. మళ్ళీ లక్ష్మణ స్వామి కనిపించారు. ఒక్కసారి తేరుకుని కళ్ళుకి చూసేటప్పుడు. సో అభిచక్రామ సౌమిత్రిం రోషాత్ సంరక్త లోచన అబ్రవీచైనమాసాద్య పునఃస పరుషం వచః. మళ్ళీ తెలివి తెచ్చుకున్నటువంటి ఇంద్రజిత్తు సౌమిత్రి లక్ష్మణ స్వామి దగ్గరకు వచ్చి రోషము చేత కోపం చేత మిక్కిలి ఎర్రనైనటువంటి కన్నుడు కలవాడి ఆ సౌమిత్రి దగ్గరకు వచ్చి పరుషమైనటువంటి వాక్కుని మళ్ళీ పలకడం మొదలుపెట్టాడు. ఎందుకని పరుషమైనటువంటి మాట మాట్లాడితే లక్ష్మణుడికి నచ్చడం, అతనికి నచ్చనటువంటి పని చేస్తే అతడు కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది, అతని మూడు కూడా పాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ పరుషమైనటువంటి మాటలు మాట్లాడడం మొదలెట్టాడు విభీషణుడు. కిం న స్మరసి తద్యుద్ధే ప్రథమే యత్ పరాక్రమం నిబద్ధస్త్వం సహ భ్రాత్ర యదా భువి విచేష్టసే. ఏమయ్యా లక్ష్మణ, నీ గుర్తులేదా? గుర్తెచ్చుకో ఒకసారి. ఆనాడు నాగపాశముల చేత నేను వేసినటువంటి బాణముల చేత బద్ధుడవై నువ్వు మీ అన్నగారు కూడా నేల మీద ఇసుకలో దుమ్ములో పడి దొర్లినటువంటి సంఘటన నీకు గుర్తులేదా? నిబద్ధాత్వం సహ భ్రాత్ర, మీ అన్నగారితో పాటు నిన్ను కూడా కట్టేశానే. ఏమీ చేష్టలు లేకుండా, కదలిక లేకుండా నేల మీద పడ్డారే మీరు. ఎప్పుడు? ప్రథమే, మొదటిసారి నేను యుద్ధానికి వచ్చినప్పుడు. ఆనాటి పరాక్రమాన్ని కింద స్మరసి, నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? ఎందుకు గుర్తురావట్లేదు? నీకు గుర్తురావట్లేదా అన్నట్టు నా పరాక్రమం? యువాం ఖలు మహాయుద్ధే చక్రాసని సమైశ్వరై సాయితౌ ప్రథమం భూమౌ విసంజ్ఞౌ సపురస్సరౌ. మొదట జరిగినటువంటి నేను మొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ మహాయుద్ధంలో పరివార సహితులైనటువంటి మీ ఇద్దరిని, సమస్త పరివారంతో కూడినటువంటి మీ రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో సమానమైనటువంటి నా బాణాల చేత కొట్టి మీ యొక్క తెలివి తప్పేలా చేసి, మీరిద్దరూ మూర్ఛపోయేలా చేసి నేల మీద పడగొట్టేశానా నేను? అది నీకు గుర్తు రావటం లేదా ఇప్పుడు? స్మృతిర్వా నాస్తితే మన్యే వ్యక్తం వాయమ సాధనం కంతుమచ్చసి యన్మాం త్వమాదర్శయితుమిచ్చసి. మళ్ళీ ఇందాక మాట అంటున్నాడు, నన్ను ఎదిరించాలని కోరుతున్నావు అంటే నేను ఇదివరకు కొట్టిన దెబ్బ నీకు జ్ఞాపకం లేకపోయినా పోయి ఉండాలి, లేదా ఖచ్చితంగా నేను యమలోకానికి వెళ్ళిపోవాలని నిర్ణయమైనా నువ్వు తీసేసుకుని ఉండాలి. లేకపోతే నువ్వు ఎలాగ ఇంకా నిలబడి ఉంటావు నా ముందు? నాతో యుద్ధం చేద్దామని ఎలా అనుకుంటావు? ఆనాటి నా చేసినటువంటి యుద్ధం మిమ్మల్ని ఇద్దరిని పడగొట్టినటువంటి విషయం గుర్తుంటే నువ్వు తోక ముడిచి పారిపోవాలి. నీకు బుద్ధి అని పోయి ఉండాలి ఆ రోజు నేను కొట్టిన దెబ్బకి. జ్ఞాపకం, సర్వమైనటువంటి స్మృతి అంతా కూడా పోయి ఉండాలి. లేదా ఆత్మహత్యా సదృశమైనటువంటి యమలోకానికి నేను వెళ్ళిపోవాలని కృత నిశ్చయంతోటైనా నువ్వు ఇంకా యుద్ధం చేస్తూ ఉండాలి. ఇత్యుక్త్వా సప్తభిర్యదితే ప్రథమే యుద్ధే న దృష్టో మత్పరాక్రమః అద్య త్వాం దర్శయిష్యామి తిష్ఠ ఇదానీం వ్యవస్థిత. కదలకుండా ఇక్కడే నుంచో. ఆనాడు మొదటిసారి నేను చేసిన యుద్ధంలో నా పరాక్రమాన్ని నువ్వు సరిగ్గా చూడలేదనుకుంటున్నాను నేను. అది నువ్వు సరిగ్గా చూడకపోయినా, చూసింది మర్చిపోయినా ఏమీ ప్రమాదం లేదు. నేను ఇప్పుడు మళ్ళీ నా పరాక్రమాన్ని ఇంకోసారి నేను చూపించబోతూ ఉన్నాను. అప్పుడు నేను చూపించిన పరాక్రమానికంటే రెట్టింపు పరాక్రమాన్ని నేను ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. అద్యత్వాం దర్శయిష్యామి, ఇప్పుడే నేను నీకు చూపిస్తాను. తిష్ఠ ఇదానీం వ్యవస్థితః, ఇప్పుడే నువ్వు కదలకుండా ఇక్కడే ఉన్నట్లయితే నీకు నా యొక్క పరాక్రమాన్ని చూసేటువంటి అదృష్టాన్ని నేను మళ్ళీ కల్పిస్తాను. ఇత్యుక్త్వా సప్తభిః బాణైః అభివివ్యాధ లక్ష్మణం దశభిస్తు హనుమంతం తీక్ష్ణధారైః శరోత్తమైః. 7 బాణాలతోటి లక్ష్మణ స్వామిని కొట్టారు. 10 బాణాలతోటి లక్ష్మణ స్వామిని మోస్తూ ఉన్నటువంటి హనుమతి రథం అది. ఆ హనుమంతుడిని 10 బాణాలతోటి కొట్టాడు. తీక్ష్ణమైనటువంటి వాడి అయినటువంటి అంచులు కలిగినటువంటి బాణాలు, శరోత్తమైః, అత్యంత ఉత్తమమైనటువంటి బాణములతోటి వివ్యాధ, వారిద్దరిని కూడా కొట్టాడు ఇంద్రజిత్తు. తతశరసేతేనైవ సుప్రయుక్తేన వీర్యవాన్ క్రోధాద్విగుణ సంరబ్ధో నిర్విభేద విభీషణం. వీళ్ళిద్దరిని కొట్టినది అంటే పక్కన చూశాడు, చిన్నాన్నైనటువంటి విభీషణుడు కనపడ్డాడు. అంతటికీ కారణం ఇతడు కదా అనిపించింది.
వెంటనే, ఎందుకంటే విభీషణుడు చూపించాడు ఎక్కడున్నాడో లక్ష్మణుడు, ఇంద్రజిత్ ఫలానా చోట నికుంభలలో అతడు యజ్ఞం చేస్తూ ఉంటాడు, రండి నేను తీసుకెళ్తా చూపిస్తా దారి అని చెప్పి తీసుకొచ్చి చూపించిన వాడు విభీషణుడు. కాబట్టి అక్కడ విభీషణుడు నిలబడేటప్పుడు ఇంకా కోపం వచ్చింది. వీళ్ళకి ఒకళ్ళకి లక్ష్మణుడికి 7 బాణాలు, హనుమంతుడికి 10 బాణాలు అయితే, శరశతేనైవ ఒక 100 బాణాలతోటి, సుప్రయుక్తేన శరశతేనైవ క్రోధాత్ ద్విగుణ సంరబ్ధ క్రోధాత్, రెట్టింపు అయినటువంటి తొందర క్రోధంతో, ఇంకా వేగంగా యుద్ధం చేయాలి, ఇంకా కోపంతో కుట్టాలి అనేటువంటి యుద్ధంతో, ఉద్దేశంతో 100 బాణాలని విభీషణుడి మీదకి ప్రయోగించాడు. తదృష్ట్వే ఇంద్రజితా కర్మ కృతం రామానుజస్తదా అచింతయిత్వా ప్రహసన్నైతత్కించిదిత బ్రువన్. ఎప్పుడైతే విభీషణుని కూడా కొట్టాడో లక్ష్మణ స్వామికి కోపం వచ్చింది. విభీషణ తమ రక్షణలో ఉన్నాడు, తమకు మిత్రుడైనటువంటి వాడు, ఆంజనేయ స్వామి తమకు భక్తుడైనటువంటి వాడు. కాబట్టి తన భక్తుడిని మిత్రుడిని కనుక బాధించినట్లయితే తనని బాధించిన దానికన్నా ఎక్కువ బాధపడిపోతారు రఘువంశంలో రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి మీరు. కాబట్టి తదృష్ట్వా ఇంద్రజిత కర్మ కృతం, ఇంద్రజిత్తు చేసినటువంటి ఆ కర్మ ఏదైతే ఉందో, హనుమంతుడిని విభీషణుని కొట్టడం అనేటువంటి కర్మ ఏదైతే ఉందో అది చూసి అచింతయిత్వా, ఆ కర్మని పెద్దగా లెక్క చేయకుండా, ప్రహసన్ ఒక చిరునవ్వుతోటి, నైతత్కించిదిత బ్రువన్, ఏమైనా పెద్ద యుద్ధం చేసావు కానీ ఇవారు వేసే బాణాలు 100 బాణాలతో ఇంతేనా నువ్వు కొట్టగలిగిన దెబ్బ అన్నట్లుగా దాన్ని ధిక్కరిస్తూ, దాన్ని ఏమీ లెక్క చేయకుండా, ముమోచ శరాన్ ఘోరాన్ సంగృహ్య నరపుంగవ నరశ్రేష్ఠుడైనటువంటి లక్ష్మణస్వామి ఘోరమైనటువంటి బాణాల్ని ఇంద్రజిత్తు మీదకి విడిచిపెట్టారు. అభీతవదన క్రుద్ధో రావణిం లక్ష్మణో ముధి, ముఖంలో ఏమాత్రమో తొట్టుపాటు కానీ సంభ్రమం కానీ ఉద్వేగం కానీ లేదు, ప్రశాంతంగా ఉన్నారు లక్ష్మణస్వామి. చాలా కోపం మాత్రం ఉన్నారు ఇంద్రజిత్తు మీద. కారణం హనుమంతుణ్ణి విభీషణుడిని కూడా కొట్టాడు అనేటువంటి యుద్ధం తనతో అయితే, తనతో నేరుగా యుద్ధం చేస్తూ ఉన్నవాడే తనతోనే యుద్ధం చేయకుండా తన మోస్తూ ఉన్నటువంటి హనుమంతస్వామి మీద, తన ప్రక్కనే ఉన్నటువంటి మిత్రుడైనటువంటి భీషణుడి మీద బాణాలు వేసేటప్పటికీ చాలా కోపం వచ్చి ఆయన ఘోరమైనటువంటి బాణాలను తీసుకొని వాటిని ఇంద్రజిత్తు మీదకి విడిచిపెట్టారు లక్ష్మణస్వామి. నైవం రణగతాః శూరాః ప్రహరంతి నిశాచర లఘవశ్చాల్ప వీర్యాశ్చ శరాహి మే సుఖాస్తవ. ఏమయ్యా నువ్వు నా మీదకి 7 బాణాలు వేసావు, బాగానే ఉంది, కానీ మహాపరాక్రమంతులు అయినటువంటి వాడు ఇలాంటి బాణాలు లేదే, నాకు అసలు తగలలేదు, తగిలిన పెద్దలు నొప్పి రాలేదు నాకు, ఏదో ఇలా తగిలి నేల మీద పడిపోతున్నాయి అవన్నీ, ఇంత సులువుగా ఇంత పనికి మాలినటువంటి బాణాలు నువ్వు వేసేది, ఇంతకన్నా బాగా దృఢంగా గట్టిగా నువ్వు బాణం వేయడం రాదా నీకు అసలు, నువ్వు వేసిన బాణాలు నాకేమీ ఇబ్బంది పెట్టడం లేదే. లఘవః చాలా తేలికైన బాణాలు అవి, అల్ప వీర్యాశ్చ ఎక్కువ వీరత్వం కానీ పరాక్రమం కానీ ఏమి కనపడటం లేదు ఆ బాణం వస్తున్నటువంటి పద్ధతిలో. శరాహి మే సుఖాస్తవ, కాబట్టి ఇప్పుడు నేను వేయబోయే బాణములు నీకు సుఖాన్ని కలిగిస్తున్నాయా? నేను వేయబోయేటువంటి బాణములు యుద్ధంలో ఉన్నటువంటి సూర్యులు నీలాగా చిన్న చిన్న బాణాలతో అలా కొట్టడం సరైనటువంటి కాదు. కాబట్టి నీ యొక్క ఈ బాణాలు బాగా తేలిగ్గా ఉన్నాయి, బాగా అల్పమైనటువంటి తక్కువైనటువంటి పరాక్రమాన్ని కలిగి ఉన్నాయి. అబ్బాయి ఇలా కాదే, నీకు సరిగ్గా యుద్ధ విద్యను ఎవరో సరిగ్గా నేర్పినట్టు లేదు, నువ్వు గట్టిగా వేయాలి బాణాలు, ఇంకా వేగంగా వేయాలంటే పరాక్రమంతో ఉండేటువంటి బాణాలు వేయాలి. కాబట్టి నువ్వు వేసే బాణాలు నాకు సుఖాన్ని ఇస్తున్నాయి, దుఃఖాన్ని ఇవ్వటం లేదు, నాకేమీ నొప్పి కలగటం లేదు, అసలు నాకేదో చక్కగా స్పర్శించి మెత్తగా తగులుతున్నట్టుగా ఉన్నాయి నీ బాణాలు, ఇవేం బాణాలు వేయడం వినండి. నైవం సూరాస్తు యుధ్యంతే సమరే జయకాంక్షిణః ఇత్యేవం తం బ్రువం ధన్వీ శరైః అభివవర్షః. మళ్ళీ ఆశ్చర్యం వాల్మీకి మహర్షి, ఏమిటి ఆశ్చర్యం? సూర్యులైనటువంటి వాళ్ళు నీలా యుద్ధం చేయరయ్యా, ఇంకా బాగా యుద్ధం చేస్తారు. నువ్వేదో సూర్యుడిని గొప్పవాడిని అని ఎన్ని కబుర్లు చెప్పి ఇలాగ తేలిగ్గా ఉండేటువంటి ఏమి పరాక్రమం లేనటువంటి మెల్లగా వచ్చి ఇలా నన్ను తగిలికి అవి పడుతున్నటువంటి బాణాలు చూస్తున్నాను. సమరే జయకాంక్షిణః శూరాః నైవం యుద్ధంతే, యుద్ధంలో జయం కావాలని కోరుకునేటువంటి సూర్యులు ఎవరు కూడా బాణాలు ఇలా వేయరు,
ఇలా కాదు పద్ధతి, బాణం వేసే పద్ధతి. ఇత్యేవం తం బ్రువన్ ధన్వీ శరైః అభివవర్షః. కాబట్టి ఈ విధంగా పలుకుతూ అతని మీదకి మడి బాణాలు వేస్తూ ఉన్నారు లక్ష్మణస్వామి. తస్య బాణైః సువిధ్వస్తం కవచం కాంచనం మహత్ వ్యశీర్యతరథోపస్థే తారాజాలమివాంబరాత్. లక్ష్మణస్వామి వేసినటువంటి బలమైనటువంటి బాణం ఒకటి అతగాడి కవచానికి తగిలింది, వక్షస్థలం మీద కవచానికి. అది తునాతునకలైపోయి పెళ్ళున ఆ ఆ ఇనుప ముక్కలన్నీ కూడా ఆకాశంలోకి వెదజల్లబడ్డాయి. ఎలాగా ఆకాశంలోంచి ఉలకలు పడుతున్నాయా లేదా తారలన్నీ కూలిపోతున్నాయా అన్నట్లు చిన్న చిన్న మిణుగురు పురుగులు గప్పును ఒకసారి లేస్తే ఎలా ఉంటుందో, ఆ విద్యుత్ కణికలు లేదా అగ్ని రవ్వలు ఒక్కసారి పైకి వస్తే ఎలా ఉంటుందో అలాగా చిన్న చిన్న ముక్కలు అయిపోయి అతని గాడి వేసుకున్నటువంటి కవచం కాస్త ఊడిపోయింది, పడిపోయింది. తస్య బాణైః సువిద్ధః త్వం కవచం కాంచనం మహత్. కాంచనమైనటువంటి కవచం, నువ్వు కాదు, కాంచనంతో చేసినటువంటి ఆ కవచం మహత్, గొప్ప కవచం. యశీర్యత, ముక్కలు ముక్కలైపోయింది. రథోపస్థే తారాజాల వివాంబరాత్. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలి పడుతున్నాయి అన్నట్టుగా చిన్న చిన్న ముక్కల్లాగా పడి అది నేల మీద పడిపోయింది. విధూత వర్మ నారాచైః బభూవ సకృత వ్రణః ఇంద్రజిత్ సమరే వీరః ప్రత్యూషే భానుమానివ. విధూత వర్మ, వర్మము అంటే కవచం అని అర్థం. విధూత వర్మ, పోయిన కవచం కలిగినటువంటి, బద్దలైపోయినటువంటి కవచం కలిగినటువంటి, ముక్కలుగా చేయబడినటువంటి కవచం ఉన్నటువంటి, అంటే ఊడిపోయి నేలబడిపోయినటువంటి కవచం కలిగినటువంటి, ఆ బాణముల చేత బద్దలైపోయినటువంటి కవచం కలిగినటువంటి విభీషణుడి యొక్క వక్షస్థలంతో కృతవ్రణః, ఇదంతా కూడా గాయపడింది వక్షస్థలం అంతా కూడా. అతడు రక్తం కారుతున్నటువంటి వక్షస్థలంతో ప్రకాశిస్తున్నాడు, ఉదయభానుడు ప్రకాశించినట్లు. ప్రత్యూషే భానుమానివ, ప్రాతకాలంలోని సూర్యుడి వలె బభూవ, ప్రకాశిస్తూ ఉన్నాడు. బహుశా అస్తమించేటువంటి సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడంటే ఇంకా బాగుండేదేమో. మహర్షి మనం పాఠం చెప్పకూడదు కానీ మహర్షి ఎది రాస్తే అదే. ప్రత్యూషే భానుమానివ, ఉదయిస్తూ ఉన్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు ఇంద్రజిత్. తతశర సహస్రేణ సంక్రుద్ధో రావణాత్మజః విభేద సమరే వీరో లక్ష్మణం భీమ విక్రమః. భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రావణాత్మజుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు శర సహస్రేణ, 1000 బాణాలతోటి లక్ష్మణుడి మీద వర్షంలా కురిపించాడు. 1000 బాణాలని ఇంద్రజిత్తు లక్ష్మణస్వామి మీద. వ్యశీర్యత మహద్దివ్యం కవచం లక్ష్మణస్యతు. లక్ష్మణస్వామి కొట్టిన బాణానికి వాడి కవచం పగిలిపోయిందని మనం సంకలు గుద్దుకున్నాం కానీ వాడు వేసినటువంటి బాణానికి లక్ష్మణస్వామి వారి కవచం కూడా అదే పరిస్థితి. వ్యశీర్యత మహత్ దివ్యం కవచం లక్ష్మణస్యతు. లక్ష్మణస్వామి కవచం కూడా ముక్కలై నేల మీద పడిపోయింది. కృత ప్రతికృతాన్యోన్యం బభూవతుర విధ్వసౌ. తనకి అపతలవాడు ఎటువంటి దెబ్బ కొడితే అటువంటి దెబ్బే కొట్టాలి, తనకి అటువంటి వాడు ఎన్ని బాణాలు ఇస్తే మనం అన్ని బాణాలే వేయాలి, అటువంటి హాని కలిగించాలి, నన్ను ఎక్కడ కొడితే నేను కూడా అక్కడే కొట్టాలి బాణం అని ఒకరినొకరు అనుకున్నట్లుగా ఆ యుద్ధం ఒకదానికి ఒకరు ప్రతిక్రియ చేస్తూ ఒకరి మీద ఒకరు పోరాడుతూ ఉన్నారు. అభీక్షణం నిశ్వసంతౌ తౌ యుద్ధేతాం తుములం యుధి శర సంకృప్త సర్వాంగౌ సర్వతో రుధిరోక్షితౌ. మిక్కిరిగా ఊపిరి నిట్టూరుస్తూ ఆయాసపడిపోతూ ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ దట్టమైనటువంటి యుద్ధంలో శరీరాలన్నీ కూడా బాణాలు తగిలి తూట్లు పడిపోయి ఇద్దరు కూడా రక్తసిక్తమైపోయినటువంటి దేహాలు కలిగినటువంటి వాళ్ళయ్యారు. సుదీర్ఘకాలంతో వీరౌ అన్యోన్యం నిశితైశ్చరైః తతక్షతు మహాత్మానౌ రణకర్మ విశారదౌ. చాలాసేపు జరిగింది ఆ యుద్ధం. ఆ యుద్ధంలో ఒకరినొకరు అలా పోరాడుతూనే ఉన్నారు. ఎంతసేపు పోరాడుతూ ఉన్నారో చెప్పలేనంతసేపు పోరాడుతూ ఉన్నారు. ఇతరు ఓడిపోడు, అతను గెలవడు, ఇతరు ఓడు. అలాగే ఒకరి అంటే వారి యొక్క పరాక్రమం అటువంటిది. సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారుగా పోరాడుతున్నారు ఇంద్రజిత్తు లక్ష్మణస్వామి కూడా. వారిద్దరు కూడా రణకర్మ విశారదౌ.
యుద్ధకర్మ చేయడంలో బాగా పండితులు, నేర్పరు లేనటువంటి వాడు, బాగా శిక్షణ పొందినటువంటి వారు. అటువంటి వారు తతక్షతు, ఒకరినొకరు తతక్షతు, వారు తతక్షతు అంటే ఆ, చిత్రీ పట్టేటువంటి వాడు చెక్కేస్తాడు చూడండి, అలా చెక్కేయడం. ఒకరి శరీరాన్ని ఒకళ్ళు అలాగా చిత్రీ పట్టినట్టు చెక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అలా గాయాలు తగులుతున్న ఇద్దరు శరీరాలకి కూడా ఆ, వారిద్దరూ అలసిపోలేదు, కానీ మనం అలసిపోయాం అంత యుద్ధం యుద్ధం చేసి వారు అలసిపోలేదు, కానీ యుద్ధం చూస్తూ మనం అలసిపోతూ ఉన్నాం. కాబట్టి వారిని కాసేపు విశ్రాంతిగా ఉండనిద్దాం. ఆ, ఈ లోపుని మనం మన పనులు చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఈసారైనా ఇంద్రజిత్ సంగతి చూస్తే కానీ వీల్లేని పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మళ్ళీ ఆదివారం నాడు మనం కలుసుకుందాం సాయంకాలం ఇదే సమయానికి. 6వ తారీఖు అయింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 88వ సర్గలో 61 శ్లోకాలు పూర్తి చేస్తాం.